కళ్ళు మూసుకు కూర్చుంటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో పర్యావరణానికి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు రేపు రాను శుభకార్యాల్లో కానీ ఎక్కడన్నా మామిడి మండలు కట్టుకోవాలన్నా కూడా దొరకని పరిస్థితి నూజివీడులో ఏర్పడబోతుంది. వెంటనే కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. అలాగే నూజివీడు ప్రాంతం మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్లు అత్యంత ముఖ్యమైనది. మరి ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో నీళ్లు రాకపోతే ప్రతాప్ నాయక్ గారు గవర్నమెంట్లో ఉన్నా కూడా ధర్నా చేసి ఎర్మాల దగ్గర మరి నీళ్లు తీసుకొచ్చి అన్ని చెరువుల్ని నింపిన ఒకే ఒక్క మగాడు మరి ఈ రోజున ఒక్క చుక్క నీళ్లు వచ్చిన బాధ లేదు. ఏ ఊరైనా నీళ్లు వచ్చినాయా నాగార్జున సాగర్ నీళ్లు? మరి నాగార్జున సాగర్ నీళ్లు రాక, చెరువుల్లో నీళ్ళు లేక బోర్లు కూడా ఇవాళ రాని పరిస్థితి ఉంది. మరి ఇన్ని కష్టాలతో మామిడి రైతాంగం ఇబ్బందులు పడతా ఉంది. మరి దీని మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇక్కడ మామిడి పంట తుడిచిపెట్టిపోయే అవకాశం ఉంది. అలాగే మరి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో మ్యాంగో రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది. అలాగే వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. ఇవి కూడా పనిచేయట్లేదు. మరి మ్యాంగో రీసెర్చ్ సెంటర్కి భూమి కావాలని అనేక సార్లు వాళ్ళు సైంటిస్టులు అడుగుతా ఉన్నారు. అవి కూడా కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల పరిశోధన జరగట్లేదు. మామిడి పంట రాను పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుని ఈ పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కోకోనట్ బోర్డు లాగా మామిడి బోర్డు పెట్టి అత్యవసర నిధి కింద కొంత అమౌంట్ కేటాయించి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మార్కెట్లు ఒడిదుడుకులు పడే టైంలో రైతాంగానికి సాయపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ మంత్రివర్యులు పని వేరే ఉంది, జోగి రమేష్ గారు మాట్లాడతారని మాట్లాడాలని కోరుతున్నా. మొక్కజొన్న మీరు మాట్లాడతారు మాట్లాడండి. మొక్కజొన్న రైతు రెడ్డి గారు మాట్లాడండి. అది కాదులే సార్, ఇంకో మీటింగ్ ఉందండి జగ్గపేటలో. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకి, పత్రికా విలేకరులకి అందరికీ ముందుగా నమస్కారాలు. మరి మొక్కజొన్న ఈ సంవత్సరం బాగా విపరీతంగా కౌలు రైతులు ఎక్కువగా మరి పండించడం జరిగింది. మరి ఎన్నో ఆశలతో మొక్కజొన్న పంట వేసి మరి పంట చేతికి వచ్చేసరికి గిట్టుబాటు ధర లేకపోయేసరికి రైతులు చాలా మరి నష్టపోవడం జరిగింది. మరి ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల వరకు ప్రతి రైతు పండించడం జరిగింది. మరి 35 క్వింటాలుకి గవర్నమెంట్ వారు 2400 మద్దతు ధర ఇచ్చారు. కానీ ఆ మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలన మరి ఒక్కొక్క క్వింటాకి 700 రూపాయలు నష్టం వస్తుంది. దాదాపు 40 క్వింటాలంటే 4 ఏళ్ళు 28,000 రూపాయలు ప్రతి రైతు ఒక ఎకరానికి నష్టపోవడం జరిగింది. ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు వేస్తే దాదాపు 1,00,000 రూపాయల పైన ఆ రైతు నష్టపోవడం జరిగింది. మరి మా మండలంలో చాటరాయి మండలంలో దాదాపు 12,000 ఎకరాలు మరి సాగు చేయడం జరిగింది. మరి చాలామంది రైతులు చాలా మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే మరి కొంతమంది అయితే కౌలు తీసుకున్నారు, 20,000 రూపాయలు ఇచ్చి కౌలు తీసుకొని వేయటం కూడా జరిగింది. వాళ్ళైతే మరి చెప్పుకోలేని బాధతో పడుతున్నారు. మరి మన జగన్ గారి గవర్నమెంట్లో ఇలాంటి పరిస్థితి కరోనా టైంలో మరి మొక్కజొన్నలు తోలాల్సి వస్తే ఆ రోజు లారీ డ్రైవర్లు రాక మరి తోలడానికి ఇబ్బంది ఉంటే మరి బస్సులు సీట్లు తీసేసి సీట్లు తప్పించి ఆ బస్సులలో కూడా మొక్కజొన్నలు తరలించడం జరిగిందండి గోడౌన్లకి. ఆ రోజుల్లో జగన్ గారి ప్రభుత్వంలో కరోనా టైంలో బస్సు సీట్లు తీసేసి మరి లారీ డ్రైవర్లు రాక ఇబ్బంది పడుతుంటే మరి ఆ రోజు గోడౌన్లకి బస్సుల ద్వారా కూడా మొక్కజొన్నలు తరలించడం జరిగింది. గత మరి 5 సంవత్సరాలలో ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి
మరి అనేక రైతులు ఈ ఒక్క మొక్కజొన్నే కాదండి, మిర్చి విషయంలో కానివ్వండి, మామిడికాయ విషయంలో కానివ్వండి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు పంటల బీమా ఉండేది, ఆ పంటల బీమా కూడా పూర్తిగా తీసేయటం వలన మరి ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. మరి రాబోయే రోజుల్లో ఈ మొక్కజొన్న రైతులను ఆదుకుంటే కనీసం మరి 20,000 రూపాయలు తగ్గకుండా ప్రభుత్వం వెంటనే సహాయం చేస్తే కానీ మరి రైతులందరూ మరి ఎంతో కొంత వారికి చేదోడుగా మరి ప్రభుత్వం ఎంతో కొంత ఇవ్వాలని మరి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జోగి రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బాగున్నారన్నా? బాగున్నారన్నా? ఏడ బాగున్నారన్నా? నిగనిగలాడే నూజువేడు చిన్న రసాలు బక్కచిక్కిపోయింది. నూజువేడు అంటే ఎవరో దొరవారు బాగా మాట్లాడలేదా? నూజువేడు అంటే ప్రపంచం మొత్తం కూడా మామిడి చిన్న రసాలు. నూజువేడు అంటే గుర్తుకొచ్చేది ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు IIIT IIITకి శంకుస్థాపన చేశారు, IIITకి ప్రారంభోత్సవం చేశారు. మనసున్న మహానేత నూజువేడు పట్టణంలో అడుగు పెట్టి బ్రహ్మాండమైన ఊరేగింపుతో మామిడి పరిశోధన కేంద్రానికి వెళ్ళినట్టున్నాం ఎదురువారు. అటువంటి నూజువేడు చరిత్ర గల నూజువేడు నియోజకవర్గం ఈరోజు రైతన్నలు పడుతున్న ఆవేదన, బాధ, కష్టాలు, కన్నీరు. ఒక పక్కన మామిడి రైతులు మన నూజువేడు మామిడి తోటలు చూసి అన్ని చోట్ల కూడా మామిడి తోటలు దేశం మొత్తం కూడా వేసుకునే పరిస్థితి వచ్చేది. ఒక 10 ఎకరాల మామిడి తోట ఉంటే పెద్ద రైతు కింద లెక్క. ఒక 2 ఎకరాల మామిడి తోట ఉంటే నా ఆస్తి అని చెప్పి బ్రహ్మాండంగా మామిడి తోటలకు వెళ్ళి సాగు చేసుకునే పరిస్థితి. ఆ పరిస్థితి అంతా కూడా ఈరోజు పోయి మామిడి తోటలు మన ప్రాంతంలో ఓ పక్కన కొట్టేస్తూ ఆ ప్లేస్లో పామాయిల్ వేసుకునే పరిస్థితికి వచ్చాం. నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి. మామిడి తోట ఉంటే ఆ మామిడి తోటలోకి వెళ్ళి సేద తీర్చుకొని ఆ తోటను చూస్తూ మన కష్టాలు మర్చిపోయే పరిస్థితులు పోయి ఈరోజు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఒక పక్కన మామిడి రైతులు ఆ విధంగా ఉంటే మొక్కజొన్న వేసిన రైతన్నలు క్వింటాలకు 2,400 రూపాయలు ఇచ్చి కొనే పరిస్థితి నుంచి 1,700 ఇస్తే చాలు అమ్మేస్తామనే పరిస్థితికి వచ్చిన పరిస్థితి. మన పక్కనే ఉన్న రాష్ట్రంలో క్వింటాలు 2,400కి ఇచ్చి తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తే మనం 1,700, 1,750 కూడా కొనే పరిస్థితులు లేని అవస్థల్లో ఉన్నాం. ఇవన్నీ ఇట్లా నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ చూసుకుంటేనేమో ఒక పెద్ద మంత్రి మాటలేమో కోటలు దాడతాయి, చేతల్లోనేమో పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడన్నా సరే మామిడి రైతన్న దగ్గర కానీ మొక్కజొన్న రైతన్న దగ్గర కానీ వచ్చి ఆ బాధలు విని ఆ బాధలను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏ రోజైనా ఇక్కడ ఉన్న మంత్రి చెప్పాడని చెప్పి అడుగుతా ఉన్నా.
ఏ రోజైనా చెప్పాడా? మామిడి రైతు కుదేలైపోతా ఉన్నాడు, మామిడి రైతు విలువల్లాడుతా ఉన్నాడని చెప్పేసి ఏ రోజు చెప్పకపోగా చంద్రబాబు నాయుడు బుల్లెట్ తోడుతా ఉంటే ఆ బుల్లెట్ ఫోటోలు తీసుకొని సరదాగా ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ తెచ్చావా చంద్రబాబు నాయుడు? అంటే ఎన్ఫీల్డ్ బుల్లెట్ పెట్టి దాని మీద ఒక ఫోటో దిగితే నువ్వు ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చినట్టు ఒక పెద్ద ఫీలింగు. మామిడి రైతు కన్నీరు పట్టించుకోలేడు కానీ ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ తెచ్చినట్టు ఒక పెద్ద బిల్డప్ ఇస్తా ఉన్నాం. మొక్కజొన్న రైతు కన్నీరు తుడవలేవు కానీ హెలికాప్టర్ ఫ్యాక్టరీ పెడతానంటే ఎక్కడ పోయి నిన్నగాక మొన్న పుట్టపర్తి. ఏమయ్యా, దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన వ్యవస్థ. ఈ రోజున రాష్ట్రంలో మనమే కాదు, నూజివీడులోనే కాదు, మైలవరంలోనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే ఒక పక్కన ప్యాడీ రైతులు వరి ధాన్యం కొనండియా బాబు అంటే మా పక్కనే మన మైలవరంలో నిన్నగాక మొన్న పెద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి. మాధవరం వస్తా అన్నాడు తిరువూరు ముఖ్యమంత్రి, తెల్లారి వాయిదా వేసుకున్నాడు. అంటే ధాన్యం కొనలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? అదేమంటే అంతకుముందేమో వ్యవసాయం దండగన్నాడు ఈ చంద్రబాబు నాయుడు, ఇప్పుడున్న ఈ మంత్రులేమో ధాన్యం పంట వేయొద్దు, ధాన్యం కొనలేమో అని చెప్పే పరిస్థితికి ఈ దిక్కుమాలిన మంత్రులు వచ్చారు. వ్యవసాయ మంత్రి ఎవరు? అచ్చెన్నాయుడు. మామిడి రైతులు ఎట్టున్నారో తెలీదు, మొక్కజొన్న రైతులు ఎట్టున్నారో తెలీదు, ధాన్యం పండించే వరి ధాన్యం పండించే రైతన్నలు ఎట్టున్నారో తెలీదు, పొగాకు పండించే రైతన్నలు ఎట్టున్నారో తెలీదు, మిర్చి పండించే రైతన్నలు ఎట్టున్నారో తెలీదు. వ్యవసాయ మంత్రి మాత్రం సింగపూర్లో వ్యవసాయం చేస్తాడంట. సింగపూర్ 8 మంది మంత్రులంట అక్కడ పోయి అంట నేర్చుకుంటారంట. ఏంది? విహరించడానికి విహారయాత్రలకి సింగపూర్ పోతారు. అదేమంటే ఇలా జ్ఞానం వస్తుందంట. మీ జ్ఞానం దొగలయ్యా, మా దగ్గరికి వస్తే మేము నేర్పుతాం కదరా బాబు జ్ఞానం. సింగపూర్ పోతే మీకేం జ్ఞానం వస్తుంది? రైతన్నల దగ్గరికి వచ్చో, నూజివీడు వచ్చో, మా దొరగారి దగ్గరికి వస్తే జ్ఞానం నేర్పుతాడు. ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం. అసలు ఎవరినైనా జనాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? అదేమంటే ముసలి కన్నీరు, మొక్కుబడి కార్యక్రమాలు. నిన్నటిదాకా మొన్నటిదాకా వాళ్ళ అబ్బాయి ఏదో పుస్తకం పట్టుకొని తిరిగాడు. ఏం పుస్తకం అది? రెడ్ బుక్. ఏడ పెట్టుకున్నాడు? ఇప్పుడు ఏడ పెట్టుకున్నాడు? ఏం అవ్వదు. 2 సంవత్సరాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి, జగనన్న ప్రభుత్వం చేసిన మంచి ఎక్కడికన్నా వెళ్ళిందా? ప్రజల మనసుల్లో నుంచి ఈ రోజు 2 సంవత్సరాల్లోనే జగనన్న ఉంటే బటన్ నొక్కేవాడు రా, జగనన్న ఉంటే అమ్మఒడి ఇచ్చేవాడు రా, జగనన్న ఉంటే చేతి ఇచ్చేవాడు రా, జగనన్న ఉంటే కాపు నేస్తం ఇచ్చేవాడు రా, జగనన్న ఉంటే మామిడి పంట కొనేవాడు రా, జగనన్న ఉంటే మొక్కజొన్న బ్రహ్మాండంగా క్వింటాల్కి 2400 పెట్టి కొనేవాడు రా, పొగాకు కొనేవాడు. ఆఖరికి కరోనా కష్టకాలంలో కూడా నారింజ పంట ఎక్కడో కడపలో కుళ్ళిపోతా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చి కొన్న మొనగాడు, దమ్మున్నవాడు మన జగనన్న. అది మనసంటే, అది ముఖ్యమంత్రి అంటే. అంతేగాని
చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టరు, చంద్రబాబు నాయుడు కొడుకు ఒక హెలికాప్టరు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఒక హెలికాప్టరు, మూడు హెలికాప్టర్లు. ఎక్కడి నుంచి హైదరాబాద్ కాదు, గన్నవరం నుంచి తాడేపల్లికి, గన్నవరం నుంచి మంగళగిరికి, గన్నవరం నుంచి ఉండవల్లికి 3 హెలికాప్టర్లో గన్నవరం నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవాలంటే స్పెషల్ ఫ్లైట్. చంద్రబాబు ఒక ఫ్లైట్, లోకేష్ ఒక ఫ్లైట్, పవన్ కళ్యాణ్ ఒక ఫ్లైట్. స్పెషల్ హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు. వీళ్ళంట ఇంధనాన్నంట పొదుపు చేస్తారంట. పొదుపు పరిపాలన చేతగానోళ్ళు సన్నాసులు చెప్పే మాట ఏదంటే ఈ పొదుపు మంత్రం. ఇది పొదుపు మంత్రం. ఒక పక్కనేమో పెట్రోలు డీజిల్ మేము పెంచమని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? యుద్ధమైన మరుక్షణం, ఉప ఎన్నికలు, మన 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన మరుక్షణం పెట్రోలు డీజిల్ రేట్లు పెంచి ప్రజలనెత్తిన భారం మోపి మళ్ళీ ఈ రోజున ఒకడేమో సైకిల్ అంట, ఒకడేమో బుల్లెట్ అంట, ఒకడేమో నడిచి తిరగడం అంట, ఒకడేమో ఆటో అంట, ఒకడేమో బస్సులో ఎక్కడం అంట. బస్సులు కూడా పోయినాయి. నిన్న మొన్న ఆ చైరమన్ గారు ఆయన చెబుతున్నాడు ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేసేస్తారంట. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు, ఓ పక్కనేమో పోర్టులు అమ్మేస్తున్నారు, ఒక పక్కనేమో ఏపీఎస్ఆర్టీసీ సంస్థను మొత్తం కూడా అమ్మేస్తారంట. మనం ఏం చేశాం? ఏపీఎస్ఆర్టీసీ సంస్థకి, ఆ సంస్థలో ఉన్న ఉద్యోగస్తుల్ని ప్రభుత్వాల్లో విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగుల్లాగా తీర్చిదిద్దింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అందులో పనిచేస్తున్న వాళ్ళని, బస్సుల్ని, దానిలో ఉన్న గ్యారేజీల్ని, డిపోల్ని మొత్తం కూడా అమ్మేస్తానని చెబుతున్నాడు ఈ చైర్మన్ గారు, కొనకళ్ళ నారాయణ గారు. ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం రా బాబు మీది! ఇంత సిగ్గు, నిస్సిగ్గుగా అమ్మేస్తాం, నడపలేకపోతే రాజీనామా చేసి దొబ్బేసి ఇంట్లో పడుకోవాలి. కానీ ఏంది ఇది? సంస్థలు అమ్మేస్తారా? రైతుల్ని ఆదుకోలేరు, అక్క చెల్లెమ్మల్ని ఆదుకోలేరు, విద్యార్థుల్ని ఆదుకోలేరు. ఒక పక్కన విద్యా సంస్థల్లో మన పిల్లలు చదువుతా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించలేని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ ఆ మహనీయుడు, మన దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించింది ఈ చంద్రబాబు నాయుడు. ఆరోగ్యశ్రీ లేదు, హాస్పిటల్స్ లేవు, పేషెంట్లు వస్తే నెట్టేస్తున్నారు, గుండె జబ్బులతో చచ్చిపోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీకి కూడా మంగళం భార్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు నాయన గారి నేతృత్వంలో నూజివీడులో ఉన్న రైతన్నలు, నూజివీడులో ఉన్న పార్టీ శ్రేణులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉన్న మంత్రికి తెలియజెప్పే రీతిలో రైతన్నలందరూ వచ్చి మద్దతుగా నిలిచినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, మామిడి పంటని కాపాడుతాం. రేపు వచ్చే మన ప్రభుత్వంలో, మన జగనన్న 2.0 ప్రభుత్వంలో, ఇందాక అన్న చెప్పాడు మామిడి బోర్డు కావాలని, తప్పనిసరిగా చెబుతా ఉన్నాము. నేను, నాని అన్న, మన దూలం అన్న, మన ప్రభుత్వంలో మామిడి బోర్డుని ఏర్పాటు చేసే
మన జగనన్న ప్రభుత్వం చేస్తామని చెప్పేసి నారాయణ గారి సమక్షంలో మేమందరం కూడా మీ అందరికీ కూడా మాట ఇస్తూ మామిడి పంటని కాపాడుదాం, మామిడి తోటల్ని పరిరక్షించుకుందాం, రైతన్నలకి అండగా మన జగనన్న ఉన్నాడు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా రైతన్నకి తోడుగా ఉంటామని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ, దయచేసి క్షమించాలా, జగేపేట వెళ్ళాలి కాబట్టి నాయన్న జగేపేట వెళ్ళాలన్న ప్లీజ్, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను. అన్నన్నాడు నాకన్నా చక్కగా మాట్లాడగలడు, బ్రహ్మాండంగా మన బాధల్ని కష్టాలని ఈ ప్రభుత్వాన్ని వెలుగెత్తి చెప్పగలడు, సూటిగా ప్రశ్నించగలడు. నాయనన్నకి చెప్పాం, అన్నా ఇక్కడ మీ మంత్రి ఉన్నాడు, మీ మంత్రి గురించి మాట్లాడన్నా అని చెప్పాం. బాగా మాట్లాడాడు, బాగా ప్రశ్నించాడు, కొండల్ని పిండి చేస్తున్నాడు, పిప్పి చేస్తా ఉన్నాడు, కోట్ల రూపాయలు దోచేస్తా ఉన్నాడు అని అసలు రహస్యం చెప్పలా. నూజివేడి నుంచి మైలవరం నుంచి అమరావతి రాజధానికి గ్రావిల్ వెళ్తా ఉంది. ఒక పక్క గ్రావిల్ వెళ్తూ మన గ్రావిల్ తీసుకెళ్ళి అక్కడ అమరావతిలో తవ్విన మట్టి తీసుకొచ్చి ఇక్కడ, అంటే రెండు వైపులా డబ్బులు వస్తున్నాయంటే ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సారదన్న బ్రహ్మాండంగా చేస్తున్నావన్న నువ్వు మాత్రం ఎదరక బ్రహ్మాండంగా చెప్పాడు తమ్ముడు. అంటే రెండు వైపులా డబ్బులు వచ్చే మార్గం ఎవరికైనా తెలుసా? ఇది ఒక్క కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, మన సారదన్నకి సంపదను బ్రహ్మాండంగా సృష్టిస్తా ఉన్నారు. సంపదనే అసలు ఎట్లా పోగు చేస్తా ఉన్నారంటే పట్టట్లా, సూట్ కేసులు పట్టట్లా, హెలికాప్టర్లు పట్టట్లా, ఫ్లైట్లు పట్టట్లా. ఇటువంటి పరిస్థితిలో మీ పరిపాలన దిక్కుమాలిన ప్రభుత్వం. దయచేసి చెప్తా ఉన్నాం, ఇవన్నీ మామూలేనా? ఉన్న రోడ్లు కూడా గుంటలు పెడతారు ఇల్లు. అది కాదన్న, మంచి రోడ్డు ఉన్నా కానీ గుంటలు పెట్టేస్తారు. ఎందుకంటే కాంట్రాక్ట్ పిలవాలా, డబ్బులు రావాలా, మళ్ళీ ఆ రోడ్డు కుట్టుకుపోవాలా, మళ్ళీ టెండర్ వేయాలా, మళ్ళీ పిలవాలా. ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ఇటువంటి ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం. దయచేసి మనసున్నవాడు, మంచివాడు. ఈరోజు మనందరం కూడా చూసాం, 5 సంవత్సరాల జగనన్న పరిపాలన మనం చూసాం. ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా రైతన్నని గుండెల్లో పెట్టుకొని చూశాడు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతన్నని రాజును చేస్తే, మన జగనన్న రైతన్నని రారాజును చేశాడు. అది మాత్రం మీరు అందరూ కూడా మర్చిపోవద్దని చెప్తూ, ప్రత్యేకంగా నూజివీడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా, జగనన్న జెండా, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, పెద్దవాళ్ళు వయసు మీద పడ్డా సరే, ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఉన్నా సరే, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా జగనన్న ఇచ్చిన పిలుపుని ఎప్పుడు కూడా తూచా తప్పకుండా అమలు చేసిన ప్రతాప్ నాయన్ గారికి మనం అందరం కూడా మద్దతుగా నిలవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో అన్న మన జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా యువకుడు, ఉత్సాహవంతుడు మన కారుమూరి సునీల్ పార్లమెంట్ అభ్యర్థి, అదేవిధంగా నారాయణ విజయరాజు గారు, ఇంకా పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చి రైతు సదస్సుని దిగ్విజయం మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇచ్చే క్రమంలో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామన్నా. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నూజివీడు నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఏలపల్లి సుబ్బయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాం. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, 2 నిమిషాలు మాట్లాడండి. చిన్న విషయం, ఈ స్టేజ్ మీద ఇప్పుడు అందరూ ఉండరు, పెద్దలు అందరూ ఉండరు, కూర్చుని ఉండరు. వీరందరూ కూడా రేపు 29లో
వాళ్ళ నియోజకవర్గాల్లో ఫుట్బాల్ ఆడతారు అని చెప్పేసి నేను మీ అందరితో ఈసారి ఎవరు ఊరుకోరు ఖచ్చితంగా చెప్తున్నాం. ఏలూరు పార్లమెంట్కి చూడండి, సునీల్ గారు ఫుట్బాల్ ఆడతారు. మైలవరం మా జోగ్ గారు, ఇదిగోండి కైకలూరు మా గురువు గారు, ఇంకా అందరూ చూస్తుంది మచిలీపట్నంలో ఫుట్బాల్ క్రికెట్లో కూడా 100 కొట్టేటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ మా స్నేహితుడు నాని గారు. అదేవిధంగా చింతలపూడిలో విజయరాజు గారు. ఎవరందరూ కూడా ఫుట్బాల్ ఆడతారు అని చెప్పేసి మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తాం. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి రెండోసారి అవడం ఖాయం అని చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నూజివీడు నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఏలపోల సుబ్బయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్ 2 నిమిషాలు సార్, ఎందుకంటే చాలా మంది మాట్లాడారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం రైతుల సమస్యలు వినటానికి, చెప్పుకోవడానికి మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు నాయని గారు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి రైతులందరి తరపున మరి నాయని గారికి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకనంటే నూజివీడు అంటే మన గుర్తొచ్చేది మామిడికాయలకి ప్రసిద్ధి. మరి మామిడి పళ్ళకి రారాజు నూజివీడు. మరి ఈరోజు నూజివీడు మామిడి సాగు తగ్గిపోతుంది. మరి ఇతర పంటల వైపు మళ్ళుతున్నారు. అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి మరి మామిడి చెట్లు తీసేయటం అనేది మరి బాగా జరుగుతుంది. మరి ఎందుకని ఇలా మామిడికి ఈరోజు ఈ దుస్థితి వచ్చింది అనంటే, మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎప్పుడు చూసినా రైతులకి అన్యాయమే జరుగుతుంది. మరి ఎందుకనంటే రైతులు సాగు మొదలుపెట్టిన కాడి నుంచి కూడా ముందు కట్లకే కానీ మరి దేనికైనా కానీ రైతులు పడరాని పాటలు పడుతున్నారు. మరి ఎన్నో పాటలు పడి మరి ఎన్నో కష్టాలు పడి ముందు కట్లు కూడా బ్లాక్లో కొనుక్కుని మరి ఎంతో మరి పంట చేతికొచ్చిన టైంలో మరి రైతుల మొహంలో ఆనందం ఉండాల్సిన టైంలో రైతులు కళ్ళమట కన్నీరు కారుస్తున్నాడు. మరి ఎందుకనంటే గిట్టుబాటు ధర లేక. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి గిట్టుబాటు ధర వరికైనా మొక్కజొన్నకైనా మరి ఏ పంటకైనా సరే గిట్టుబాటు ధరకి రైతు భరోసా కేంద్రంలో మరి ఏర్పాటు చేసి ప్రతి రైతుకి గిట్టుబాటు వచ్చే విధంగా మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి మరి కొనిచ్చేవాళ్ళు. మరి ఈరోజు ఏం జరుగుతుంది? మొక్కజొన్నకి 2400 రూపాయలు గిట్టుబాటు ధర అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. మరి రైతులు మామిడి చెట్లు తీసేసి ఆ ప్లేస్లో మరి మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. మరి 2400 రూపాయలకి మరి ఏ రైతు దగ్గరైనా ఒక్క రైతు దగ్గర ఈ గవర్నమెంట్ 2400కి కొన్నది అని ఈ శారద గారు చెప్పగలరా? గుండె మీద చేసుకుని మరి మద్దతు ధర అయితే ప్రకటించారు, కొనుగోలు కేంద్రాలు పెట్టడం మరిచారు. మరి ఎప్పుడైనా నిన్న మన సారథి గారు మాట్లాడుతున్నారు, రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం రైతులకి బాగా చేస్తుందని. ఏం చేసిందని మేము అడుగుతున్నాం. మరి ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఈ నూజివీడు నియోజకవర్గంలో ఏర్పాటు చేయలేని స్థితిలో ఇవాళ మంత్రి గారు ఉన్నారంటే అది ఎంత సిగ్గుచేటు.
మరి దళారులకు మద్దతిస్తూ మరి వాళ్ళ మొక్కజొన్న 1300, 1400, 1500, 1600 ఎంత అడిగితే అంత రైతులు తెగనమ్ముకుంటున్నారు. మరి ఒక్కొక్క కింటాకి 600 నుంచి 700 రూపాయలు రైతు నష్టపోతున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? దళారులు పాలవుతున్నాయి. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏమి చేయట్లా, చూస్తా కూర్చుంటుంది. మరి పెనమలూరు నుంచి నూజివీడు వచ్చిన నిన్ను ఆదరించి గెలిపించిన రైతులకి ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ప్రతాపప్పారావు గారు ఓడిపోయిన ప్రతిసారి రైతులకి అన్యాయం జరుగుతుంది. ఇవాళ నూజివేడికి మంత్రి వచ్చినా అది మీకు ఉపయోగపడుతుందే కానీ ఎటువంటి రైతులకి 1% కూడా ఉపయోగపడట్లేదు అనేది ముక్తఖండంతో మేము చెబుతున్నాం. మరి ఎందుకని ఇలా జరుగుతుంది? మరి మామిడి చూస్తే మామిడి ఎట్లా, మరి మామిడి కాయలు తీసుకెళ్ళి మరి కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకెళ్తే ఇవాళ ఉన్న రేటు రేపు ఉంటలా, రేపున్న రేటు ఎల్లుండి ఉంటలా. వాళ్ళు ఎంత కడిగితే అంత. ఇవాళ మొన్న 5,000 అన్నారు తోతాపురి, నిన్న 4,000 అన్నారు, ఈరోజు 3,000 అన్నారు. అరే ఇక రైతు ఏం చేస్తారు? ఏమి చేయలేని పరిస్థితుల్లో కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని మరి వాళ్ళు ఎంత అంటే అంత మరి వదిలేసి రావటం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోయిన సంవత్సరం మరి చిత్తూరులో మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత 4,000 రూపాయల టన్నుకి సబ్సిడీ ఇస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు అడావుడిగా నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ రోజు నూజివీడు ప్రాంత రైతులందరూ ప్రశ్నించారు ఈ సారథి గారిని, అయ్యా నూజివీడు ప్రాంత రైతులు కూడా మరి వచ్చేటట్లు చూడండి అంటే, సీజన్ అయిపోయింది కదా, ఏ కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారా అన్నారు. మరి ఈరోజు మరి సీజన్లోనే అడుగుతున్నాం, ఇంతవరకు నువ్వు ఏ ఒక్క రైతుతో సమావేశం ఏర్పాటు చేయలేకపోయావు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించలేకపోయావు. మరి ఈ రోజు మేము ఇవాళ చెట్ల నిండా కాయలు అట్లాగే ఉన్నాయి. మరి ఈ రోజు మేము అడుగుతున్నాం, మరి పోయిన సంవత్సరం చిత్తూరు పంట అయిపోయిందని అన్నా, నూజివేడు పంట అయిపోయిన తర్వాత అడుగుతున్నాడు అన్నారు. ఈ రోజు పంట ఉండగానే అడుగుతున్నాం. మరి నువ్వేం చేస్తావు? ఎటువంటి చర్యలు తీసుకుంటావు? ఈ రైతులను ఎలా ఆదుకుంటావు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి రైతుల మీద దృష్టి లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ రైతుల కన్నీళ్లే ఈ కూటమి ప్రభుత్వానికి శాపంగా మారుతాయని తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బందర్ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళకి వినపడతాం కావాలి, మిగతాదే ఉంది. ఈరోజు మామిడి, మొక్కజొన్న ఈ 2 పంటల గురించి ఆందోళన చెందుతున్నటువంటి రైతాంగం, వారిని బలపరుస్తూ వచ్చినటువంటి సాటి రైతాంగం, అలాగే రైతాంగం మొక్కజొన్నకి గిట్టుబాటు ధర లేక పండించిన మామిడి పంటని కొనే నాదుడు లేడు. ప్రభుత్వం చూస్తే మొద్దు నిద్రపోతుంది, ఎమ్మెల్యే గారు చూస్తే ఆయన హైదరాబాదు, విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా
జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ తిరిగే పనిలో ఉన్నాడు. మీరు కాదన్నా, మీరు తోసేసినా, మీ మీద ప్రేమ చావక మీ ప్రతాప్ నాయన్ గారు ఇవాళ ఇంతమందిని పోగేసి ఈ సమస్యని నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు నిద్రపోతున్నటువంటి మీ ఎమ్మెల్యే గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం అసలు ఉందో లేదో, రైతు ఎవడో, ఈ రాష్ట్రంలో ఏ పంట పండుతుందో పండించిన వాడు పంటని అమ్ముకుంటున్నాడా లేదా విషాన్ని దిగమింగుతున్నాడా అనేది కూడా తెలియకుండా తిరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి వాళ్ళ చెవులోకి వెళ్ళటం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మేకా ప్రతాప్ అప్పారావు గారికి, అలాగే మీ అందరి జడ్పీటీసీ ప్రతాప్ గారు, రాఘవరెడ్డి గారు, వీరబాబు గారు, ముల్పూరి నాగేశ్వరరావు గారు, జడ్పీ వైస్ చైర్మన్ రాజు గారు, రాంబాబు గారు, మురళీ గారు, నరసింహారెడ్డి గారు, కోటకి రాజా గారు, సుబ్బయ్య గారు, సుబ్బారెడ్డి గారు, చరణ్ గారు, శీలం రాంబాబు గారు, ఇంకా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ అలాగే రైతాంగ సమస్యల గురించి, వాళ్ళ పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడినటువంటి లావు నాగు గారు, సుబ్బారెడ్డి గారు, సుబ్బయ్య గారు, వీరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతు పండించడం చేత అవుద్ది, కానీ ఆ పంటకి ఏమన్నా ఇబ్బంది జరిగితే దాన్ని గొంతెత్తి చెప్పటం అనేది అది అందరి వల్ల కాదు. కన్నీళ్లు దిగమింగుతారు లేదా కంట్లోంచి నీళ్లు కారుస్తారు తప్పితే సమస్యని గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మీ అందరి ప్రతినిధులుగా నాగు గారు, సుబ్బయ్య గారు, సుబ్బారెడ్డి గారు మొక్కజొన్న గురించి, మామిడి రైతు పడుతున్నటువంటి ఇబ్బంది గురించి గొప్పగా వాళ్ళ బాధల్ని చెప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, అలాగే ఈనాడు చెప్పారు అందరూ కూడా, మామిడికాయ రైతు జోగి రమేష్ గారు చెప్పారు, ప్రతాప్ గారు చెప్పారు, చాలామంది మాట్లాడారు. నూజివీడు దేనికి పేరయ్యా అంటే మామిడికాయకే పేరు. ఈ నూజివీడు అడ్రస్, నూజివీడు గుర్తుకొచ్చేది ఎప్పుడు గుర్తున్నా గుర్తుకుండకపోయినా వేసవి కాలంలో మాత్రం మీ ఊరు ప్రపంచం అంతా కూడా గుర్తుంటుంది. ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించినా, డబ్బులు పోగొట్టుకున్నా, మీరు పండించేటువంటి మీ మామిడి పంట మూలంగా మీ నూజివీడు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా మీ ఊరు పేరు మారుమోగుతుంది. వారి అది నూజివీడు రసమా కాదో తినేవుడికి తెలియదు, అమ్మేవుడికి తెలియదు. కానీ అన్ని పళ్ళ కొట్లలో నూజివీడు చిన్న రసం, నూజివీడు చెరుకు రసం అని చెప్పని బోర్డులు కట్టేసుకుని అమ్మేస్తూ ఉంటారు మీ పేరు మీద. అటువంటి నూజివీడికి వాళ్ళ మామిడి చెట్టులే కొట్టేసి భవిష్యత్తులో ఇక మామిడి పంట మాకొద్దు మొర్రు అనేటువంటి చెప్పుకోలేని బాధని చెప్పుకుంటాక రైతాంగం ఇక్కడికి రావటం, ఇంతకన్నా బాధ, ఇంతకన్నా రైతుకి దరిద్రం పట్టడం అంటే, లేదా సమాజానికి, రైతాంగానికి కాదు, మన నూజివీడికి దరిద్రం పట్టడం అనేదిగా ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మొక్కజొన్న చాలామంది మాట్లాడుతున్నారు, విజయరాజు గారు కూడా మాట్లాడారు. మా ఊళ్ళో అయితే మాత్రం మొక్కజొన్నకి ఇబ్బంది లేదండి, ఎందుకంటే కంపెనీ ఇచ్చింది, కంపెనీ కొనుక్కుంటుంది అన్నారు.
అంటే పేలాల కోసం కొంత, లేదా కంపెనీ బైబ్యాక్ కింద కొంత పడతాయి సార్. ఇవాళ కాదు రేపు కోర్టుకి వేస్తే అయ్యే వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి. కానీ వాళ్ళు కొనేవాడు కావాలిగా ప్రతాప్ గారు. మీరు పొద్దున్నే జూన్ 12వ తారీఖున బడి తీస్తారు, పిల్లలు రావాలి కదా. పిల్లలు వస్తే ఫీజు తర్వాత ఇవ్వాలి కాబట్టి 6 నెలలకు కడతాడు ఫీజు. ముందు అసలు బడిలోకి రావాలిగా మీ దగ్గరికి. అసలు ఎవడోడు కొనికెళ్ళాడు కదా, ఇవాళ కాదు అప్పు రేపైనా ఇస్తాడని ఆశతో అన్న బతుకుతాం. చెట్టు కొట్టేయం కదా, మొక్కజొన్న పంటను చంపేయం కదా. కానీ ఇవాళ అసలు మీ దగ్గర కొనే బతికే లేదు కదా. 1700 రూపాయలకి కింటా కొనే పరిస్థితి ఉంటే రైతు బతకాలా చావాలా? సాధారణంగా మనకు మామిడిలో తెగులు వస్తూ ఉంటుంది. ఎర్రనల్లి, పొండేగ, లేదా తేనె మొంగ, ఏంటిదండి అది, తేనె మంచు పురుగు. ఇంకా చాలా రోగాలు ఉన్నాయనుకోండి మామిడికాయకి. బాగా ఈ 3 బాగా మనని వెంటాడుతూ ఉంటాయి, పట్టి పీడిస్తూ ఉంటాయి. సుబ్బయ్య గారు చెప్తున్నాడు, కొత్తగా వచ్చింది అనుకుంటాను. ఎప్పటి నుంచో ఉన్నాయండి అని. ఎప్పటి నుంచో ఉన్నాయి, వాటికి మందులు ఉన్నాయి. రాగానే మందు కొడతాం, తగ్గుద్ది, ఖర్చు అవుద్ది. కానీ 2 ఏళ్ల క్రితం ఈ నూజివీడు మొక్కజొన్నకి, ఈ నూజివీడు మామిడికాయకి రాజకీయ మంగు పట్టింది. దీన్నైతే, ఈ మంగునైతే మందు కొడతావు పోద్ది. దీనికోసం 5 ఏళ్ళు లాగాల్సిందే కదా, ఇంకా 3 ఏళ్ళు లాగితే కానీ ఈ మంగు పోయే పరిస్థితి లేదు. అంటే మనం ఎప్పుడైనా సరే కడుపున పుట్టిన ఆడబిడ్డని ఇచ్చేప్పుడు, 5 ఏళ్లకోసారి వచ్చే ఓటేసేప్పుడు ఇటు 10 తరాలు అటు 10 తరాలు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఇమ్మని చెప్తాం. మన ఆడపిల్లని అయితే ఇట్టాకి ఇస్తామా? ఏగా ఈ రకంగా ఉండే పరిస్థితి ఉంటే, ఇవాళ చిత్తూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో కిందటిసారి జగన్ గారు వెళ్ళి రచ్చ అల్లరల్లరి చేశాడు. ఏమయ్యా మామిడికాయల రైతులు చస్తున్నారని చెప్పని చేస్తే జగన్ గారిని 100 మాటలు మాట్లాడారు. జగన్ ఇప్పుడు నిద్ర లేచాడు అన్నారు, లేకపోతే జగన్ ఉండగా అదే ఇదే అన్నారు, లేకపోతే ఏదో చెప్పారు. చివరికి చచ్చినట్టు కేజీకి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు రైతుకి. ఇందాక ప్రతాప్ గారు చెప్పినట్టు వెంటనే ఇచ్చాడో చచ్చాడు, తర్వాత సంగతి ఇస్తా అన్నాడు. మీ దగ్గర కమిషన్ షెడ్లు ఉంటాయి కదా, అక్కడ మండీలు అంటారు. కమిషన్ షెడ్లు అమ్మినా కూడా అక్కడి దగ్గరికి వెళ్ళి విఆర్ఓలు ఎంఆర్ఓలు లిస్ట్ రాసుకుని 4 రూపాయల కింద లిస్ట్ రాసుకుని తర్వాత కలెక్టర్ ద్వారా అకౌంట్లో వేశారు. ఎవరికి వేశారు? తోతాపూరికాయ పండించినటువంటి చిత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి మామిడికాయ రైతులందరికీ వేశారు. మన రాజకీయ మంగు గారు ఏమన్నాడంటే, మీరంతా అమ్మేసుకున్నారు కదా, అందుకు కుదరదు రాదని చెప్పాడు. కానీ చిత్తూరులో అమ్ముకున్నా కూడా 4 రూపాయలు ఇచ్చారు. అమ్ముకున్న తర్వాత కూడా 4 రూపాయలు ఇచ్చారు కేజీకి. నేను అడుగుతున్నాను, సరే అతను జపాంగు పార్టీలే కాదు, ఇటు దూకా అడు దూకా ఊళ్ళు కూడా దూకుతారనుకోండి. అరే ఈ ఊళ్ళో ఇక్కడే పుట్టి ఇక్కడే రాజకీయాలు చేస్తా ఇక్కడే బతుకుతున్న తెలుగుదేశం నాయకులు అందరికీ ఏం మాయరాకు వచ్చింది? మీరు వెళ్ళి మీ ఎమ్మెల్యే నిలదీయక్కర్లేదా? నిలదీయాలి కదా. రేపు సర్పంచ్ ఎలక్షన్కి, ఎంపీటీసీ ఎలక్షన్కి, జడ్పీటీసీ ఎలక్షన్కి, ఎంపీపీ ఎలక్షన్కి ఓట్లు అడుక్కుంటాకు రారా? ఈ మామిడికాయ రైతుల దగ్గరికి, ఈ మొక్కజొన్న రైతు దగ్గరికి వచ్చి ఓటు అడుక్కోరా? వీడికి ఓట్లు లేవా? ఏ మొహం పెట్టుకుని వస్తారు మీరు? వెళ్ళి వీళ్ళందరినీ బళ్ళు ఎక్కించుకున్నావు, ట్రాక్టర్ ఎక్కించుకున్నావు, మీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళావు,
ఇక్కడ కాకపోతే బెజవాడ దొడ్లోకో, బెజవాడ కాకపోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్కో ఎందుకు ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళి అరే మన వాళ్ళు చచ్చిపోతున్నారు రా, నూజివీడు చిత్తూరులో ఇచ్చిన 4 రూపాయలు అయితే 2 రూపాయలు పడేవయా అని ఎందుకు అడగరు అని అడుగుతున్నాను. మీరు మనుషులు కదా? మీలో ఉప్పు కారం తినే తత్వం లేదా తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులకి అని అడుగుతున్నా. ఎందుకు నిలదీయరని అడుగుతున్నాను. ప్రజల తరపున పనిచేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కదా, ఎందుకు చేయరు? ఇందాక మన వాళ్ళు చాలామంది మాట్లాడారు. అంటే బహుశా నేను అనుకోవటం ఏంటంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు వాళ్ళని కూడా లెక్క చేయట్లేదు అమ్మాయి. ఎల్లి కానించి పొరుగు పోద్ది, రైతులందరం తీసుకెళ్తే అక్కడికి వెళ్తే అతను ఏదో 4 తిట్లు తిడితే సిగ్గుపోద్దని చెప్పి ఎవరు తీసుకెళ్తలేదని నాకు అనుమానం కలుగుతుంది. ఊళ్ళో ఉంటే ఈడితో ఏదో బొంకచ్చు, ఇక్కడ వీళ్ళందరినీ ట్రాక్టర్ ఎక్కించుకుని నూజివీడు తీసుకెళ్తే లేకపోతే బెజవాడ దొడ్లోకి తీసుకెళ్తే ఆ తిట్టే తిట్లకి రేపు వచ్చి మనం సావాలి. మామిడికాయ రైతు సత్సం సంగతి దేవుడు ఎరుగు, మొక్కజొన్న రైతు విషం తాగడం తర్వాత దేవుడు ఎరుగు, మనం చావాలి తాగి ఎక్కడో ఒక ఈ నాగార్జున సాగర్ కాదు మన దీని పేరు ఏంటంటే పోలవరం కాలంలో పెట్టి చావాలి, ఎందుకు వచ్చిందిరా అని చెప్పని తీసుకెళ్తాం లేదేమో భయం వేసి నాకు అనుకుంటున్నాను నేను. అంతకుమించి ఏదే ఇప్పుడు మనం ఉంటాం, జగన్ గారు ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రతాప్ నారాయణ గారు ఎమ్మెల్యే ఉంటాడు, రైతుకి ఇదే సమస్య వస్తుంది, మామిడికాయ రైతుకి, మొక్కజొన్న రైతుకి సమస్య వస్తుంది. మనందరం ఊళ్ళో ట్రాక్టర్లు వేసుకుని ప్రతాప్ నాయన దగ్గరికి వెళ్ళమా? ఏం నాయన గారు ఏంటంటే చూడండి రైతులని అడగమా? మరి మీరెందుకు అడగరు అని అడుగుతున్నాను. ఇవాళ అధికారం పోయి ఎమ్మెల్యే ఉద్యోగం ఊడిపోయి ఖాళీగా తిరుగుతున్న ప్రతాప్ నారాయణ గారికి ఉన్నటువంటి సిగ్గు రోషం కూడా మీకు లేకపోవటం అనేది ఇక భగవంతుడిని ఏమనాలి మనకి. ఆయన పెట్టి ప్రపంచానికి చాటి చెప్తున్నాడు కదా, రేట్ లేదురా బాబు అని చెప్పని. ఇవాళ సీజన్కి ముందే అక్కడ సుబ్బయ్య గారు మాట్లాడాడు, ఏమయ్యా ఎమ్మెల్యే గారు కిందటేడు అడిగితే సీజన్ అయిపోయింది అని చెప్పావు కదా, ఇవాళ సీజన్కు ముందే కదా, రేట్ లేదు కదా. నిన్న 4 రూపాయలు 75 కేజీ కొన్నారు కమిషన్దారులు, ఇవాళ 4 రూపాయలు అంటున్నారు. ఇంకెవరు అంటున్నారు 2 రోజులు ఆగి చూద్దాం కొయ్యబాకండి కాయ అంటున్నారు. కొయ్యబాకండి కొయ్యండి, చెట్టు మీద ఆగుద్దా? అది పక్కవానికి వచ్చిన కాయ ఆగుద్దా చెట్టు మీద? ఇదేమన్నా చేపలు దూలనాయిస్తారు చేపల చెరువు అనుకో, అది బాబు 2 రోజులు రేట్ ఆగి కలకత్తాలో రేటు పడిపోయింది ఆగంటే కాస్త నాకు మేత పెట్టి ఉంటానంటది. మేత పెడితే చేప ఉంటుంది 4 రోజులు, 4 రోజులు అయితే 1 నెల రోజులు ఉంటుంది. ఎన్నాళ్ళు మేత పెడితే అన్నాళ్ళు బలుస్తా చేప సైజు పెరుగుతూ ఉంటుంది, చేప ఉంటుంది, రేటు పెరిగే వరకు ఆయనకి బాగానే ఉంటుంది. కానీ మామిడికి అట్ట కాదు కదా. మా సారథి గారు గృహప్రవేశం చేస్తాడు, ఊరి నుంచి వస్తాడు, వచ్చేదాకా ఆగు, వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడొస్తాడు, మాట్లాడొచ్చాక 4 రూపాయలు వస్తాయి కేజీకి అని చెప్పంటే అంటే లేదు కదా. ఇది కాయ ఆగదు కదా, కాయ ఆగుద్దా? కాయ ఆగదు. ఈ స్థితిలో ఇవాళ ఇలా ఉండేవంటే అసలు దీని పరిష్కారం ఏంటి? ఇవాళ చిత్తూరు మీద మీకు ప్రేమ ఉంది ఈ ప్రభుత్వానికి. చిత్తూరు మామిడికాయ రైతులు మాత్రమే రైతులు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసే జిల్లా వాళ్ళు మాత్రమే రైతులు. ఇక్కడ ఓటేసే రైతులు మాత్రం రైతులు కాదు, ఎవరిని పట్టించుకోరు. ఎమ్మెల్యే అసలు పట్టించుకోడు. మన ఎమ్మెల్యే గారు ఒళ్ళంతా ఆమదం పూసుకుంటున్నాడు, ఎవరిన రైతు పట్టుకుంటాడేమో జారిపోదామని చెప్పాను. ఏమండి అర్థం కాల? వేడి తగ్గడా కాదు, మీరెవరన్నా బాబు రా మా తోటలోకి రా లేకపోతే కాయ అని ఆపుతారేమో అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకైతే మాత్రం మా దూకుడికి వచ్చేస్తుంటాడు. ఏండి ప్రెస్ మీట్ పెడతారు, ఎటైనా ప్రెస్ మీట్ పెడతాడు ఆయన. ఇది ఎవరిదండి?
దీని ఓనర్ ఎవరు? ఎవరైనా మీ పేరు? నవీన్ గారు. నవీన్ గారు ఇప్పుడు ఇది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పెట్టమంటే రేపు వస్తే ఆయన పెడతావు ఈ మైకు? డబ్బులు ఇస్తే పెడతాడు. ఎందుకు పెట్టవు? డబ్బులు ఇస్తే ఎందుకు పెట్టవు? అదే కదా. ఇప్పుడు నేను మాట్లాడితే చంద్రబాబు తిడుతుంది మైకులోంచి మాట. మామిడికాయ రేటు బాగాలేదని చెప్తుంది, మొక్కజొన్న రేటు బాగాలేదంటుంది. సావాలా ఏంటయ్యా, బతకాలా? అసలు ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు, ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు, ఈ మంత్రులు ఏం చేస్తారంటే అదే మాటలు వెళ్ళిపోతుంది. రేపు చంద్రబాబు వస్తాడు, నవీన్ తీసుకెళ్ళి పెడతాడు, నవీన్కి డబ్బులు ఇస్తారు. పెట్టంగానే ఏమవుతుంది? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉంటాడు, ఏ మాటలు దీంట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. బ్రహ్మాండంగా అందరికీ 6 సూపర్ 6 ఇచ్చేసారండి. మామిడికాయ రైతు రేట్లు బాగున్నాయా, 12 రూపాయల కేజీ ఉందా, 12 రూపాయల కేజీ ఉందండి. అది చెప్తే అది వెళ్తూ ఉంటుంది. దీనికి మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా తేడా ఉందా? నవీన్ కోట్లో ఈ మైక్కి మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను. ఎవరు మాట్లాడితే ఆడి మైక్, ఏ దొడ్లో ఉంటే ఆ మైక్. ఈ దొడ్లోకి వచ్చాడు, ప్రతాప్ గారి దొడ్లో మైక్ ఎట్టాడు నవీను, ఈ మాటలు వెళ్తున్నాయి. తీసుకెళ్ళి చంద్రబాబు దొడ్లో పెడతారు, అదే మైక్. రేపు చంద్రబాబు వచ్చాడు అనుకోండి, ఆ దొడ్లో పెడితే అయ్యే మాటలు వస్తూ ఉంటాయి. ఇక మరి అయ్యి కాబట్టి మనం పిల్లనిచ్చేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఓటేసేప్పుడుగా అంత జాగ్రత్తగా లేకపోతే ఇవాళ నూజివీడులో వచ్చినటువంటి దుస్థితి వస్తుంది. మన పిల్లకి ఎంత జాగ్రత్తగా ఇస్తాం అంత జాగ్రత్తగా చెయ్యాలి. అలాగే నేను ఎక్స్పోర్ట్లను కూడా అడిగాను చాలామంది, ఎందుకు రైతులను ఎంత కాల్చుకు తింటున్నారు మీరని చెప్పాను. ఎందుకు ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ వాళ్ళని కూడా ఫోన్ చేసి అడిగాను. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే జహీరాబాద్ వెళ్తుందని చెప్తున్నారు, లేదా చిత్తూరు వెళ్తుందని చెప్తున్నారు. పాలమనేరు, పొంగనూరు, చిత్తూరు జిల్లాలో వెళ్తుందని చెప్తున్నారు. వాళ్ళలో 4 జహీరాబాద్ మాట్లాడాను, చిత్తూరు జిల్లాకు కూడా మాట్లాడాను. అసలు ఏం ప్రాబ్లం ఏంటి? ఎందుకు రైతులను కాల్చుకు తింటున్నారు? రైతుకు రేట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, సరే ఇందులో పెద్ద విషయం ఏం లేదండి, మేము కూడా తెలుగుదేశం వాళ్ళమే. ఎవరు? చిత్తూరు వాళ్ళు మాట్లాడింది, మేము కూడా తెలుగుదేశం వాళ్ళమే. మీరు ప్రెస్ మీట్లో ఊరికే పేర్లు చెప్పేస్తా ఉంటారు, మా పేర్లు చెప్పాకండి, మేము చంద్రబాబు చుట్టాలమే, తెలుగుదేశం వాళ్ళమే. కాకపోతే దరిద్రం ఏంటంటే అండి, మోడీ దగ్గరికి వెళ్ళి, కేంద్రం దగ్గరికి వెళ్ళి, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా, అంటే జర్మనీ కానీ, లండన్ కానీ, మిగతా ఇట్లాంటి దేశాలన్నీ కూడా, యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు, యూరోప్ ఖండంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా భారతదేశాన్ని నుంచి వచ్చేటువంటి పల్ప్కి, అంటే మామిడి గుజ్జుకి షుగర్ సెస్ చేస్తున్నారండి. పాకిస్తాన్ నుంచి వచ్చినా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా, ఇట్లాంటి మిగతా దేశాల నుంచి వస్తే దానికి మాత్రం సెస్ చేయట్లేదండి. దీనికి మేము ఎంపీలందరూ చుట్టూ తిరిగాం, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం, ఈ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులు ఏడ్చారు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి కాళ్ళు పట్టుకున్నామండి. అండ్ పల్ప్ ఎక్స్పోర్ట్ వెళ్తలేదు, సెస్ చేస్తున్నారు, రేట్ ఎక్కువగా ఉంది, షుగర్ సెస్ అని చెప్పని యూరోప్ దేశాలన్నింటిలో కూడా ఇండియా నుంచి వచ్చేటువంటి మ్యాంగో పల్ప్కి షుగర్ సెస్ చేస్తున్నారు. పాకిస్తాన్, మనకు పోటీగా వచ్చేటువంటి పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల ఆసియా దేశాలు ఎవరికి కూడా ఈ సెస్ చేయలేదు. కొద్దిగా కేంద్రం అక్కడ వాళ్ళతో మాట్లాడాలి, ప్రధానమంత్రి మాట్లాడాలి, కామర్స్ మంత్రి మాట్లాడాలని చెప్పని వెళ్తే ఒక్కడు పట్టించుకున్న వాళ్ళు లేడండి అని చెప్పి వాళ్ళు బూతులు తిడుతున్నారు. పేర్లు చెప్పొద్దన్నారు కాబట్టి నేను పేర్లు చెప్పను. లేదా చెప్పాను వాళ్ళు ఆ మాట అనకుండా ఉంటే కనుక ఏమంటారు, నువ్వు మైక్లో మాట్లాడంగానే మా కొంపడిపోద్దని ఇంక వ్యాపారం చేయాలి 3 ఏళ్ళు, మమ్మల్ని మా పేరు చెప్పాకండి. కాకపోతే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అండి, దుర్మార్గమైన ప్రభుత్వం, ఎంత గాలి ప్రభుత్వం, ఎంత చెడిపోయిన ప్రభుత్వం, ఎంత దివాళా కోరి ప్రభుత్వం ఇంతవరకు మేము చూడలేదని చెప్పని ఆ పల్ప్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. జూలై 22వ తారీఖు 2025 అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాడు కేంద్ర మంత్రి దగ్గరికి. ఎప్పుడు వెళ్ళాడు? జూలై 22, 2025. నూజివీడు, చిత్తూరులో అన్నింటిలో మామిడికాయ ఎప్పుడు అమ్ముకుంటారు? మే, జూన్లో అమ్మేసుకుంటారు. జూలై 22 వెళ్ళాడు, వెళ్ళి అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెట్టాడు అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రులు. కేజీ కదా
శాఖ మారిందేంటి? ఆయనే కదా వ్యవసాయ శాఖ అమాత్యులు. ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు మంత్రి గారిని కలిసి బయటకు వచ్చి. ఎప్పుడు? కిందటేడు జూలై 22న. నేను కేంద్రంతో మాట్లాడేశాను, చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించారు, నేను ఇక్కడ మాట్లాడేశాను, కేజీ 12 రూపాయలకి ఎన్ని కాయలు ఉంటే అన్ని కాయలు కొన్నాడు. ఎక్కడున్నాయి కాయలు? ఎక్కడ? మళ్ళీ పూత పుయ్యాలి, మళ్ళీ పిందకాయలు ఇయడం. ఇంతకన్నా అంబక్క ప్రభుత్వం, ఇంత టక్కుటమారి ప్రభుత్వం. సరే, అచ్చెన్నాయుడు గారిని ఇవాళ నూజివీడు రైతాంగం తరపున డిమాండ్ చేస్తున్నాం. జూలై 22వ తారీఖున కేజీ 12 రూపాయలకి ఎన్ని కాయలు ఉంటే అన్ని కొంటా, చివరి కాయ వరకు కొంటా, చివరి ట్యాంక్ వరకు కొంటా అన్నావు కదా. ఇవాళ కొన్ని 12 రూపాయలకి ఎందుకు కొనవు? ఏమైపోయారు మీరందరూ? 4.30 నిన్న ఏంటి, 4 రూపాయలు ఇవాళ ఏంటి? అంటే మళ్ళీ ఈసారి ఆగస్టు 1 తారీఖు, ఆగస్టు 2వ తారీఖు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను కేజీ 14 రూపాయలు కొంటానని చెప్పాను. ఎక్కడన్నా రైతు సంక్షోభం ఉంటే అది ధాన్యమా, పత్య, పొగాక, లేదా మినుమా, లేదా మొక్కజొన్న, లేదా ఏ పంట పండితే మిర్చా, పలానా పంటకి వ్యవసాయ శాఖ మంత్రి ఇబ్బందుల్లో ఉన్న రైతుని పరామర్శించడానికి, ఆ సమస్యని పరిష్కారం చేయడానికి వెళ్ళాడని చెప్పి ఎక్కడన్నా ఒక్క చోటన్నా మీరు చూసారు 2 ఏళ్లలో? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ అవసరమా అని అడుగుతున్నాను నేను. మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మనకు అర్థం కాల. ఇంజిన్ వెనకాల ఇంజిన్ ఉండదు అనుకున్నాం అందరం ఓట్లు వేసినప్పుడు. ఇంజిన్ వెనకాల ఇంజిన్ ఉండదంటే ఓకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది అనుకున్నాం. అంటే 2 ఇంజిన్లు కదా, ఓ తెగాడేస్తే చక్రాలు కరకరకర తిరిగిపోతే ఓకే వెళ్ళిపోతాయి అని. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆటోకి ఇంజిన్, ముందు ఒక ఇంజిన్ వెనక ఒక ఇంజిన్ పెట్టి మధ్యలో 4 కొట్టేస్తాను జనాలు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎవడికంటారా? కేంద్ర మంత్రులు ఎవడికి లాభం అని అడుగుతున్నా. ఎవడికి? ఢిల్లీలో ఒక్కడ మాట్లాడు, పెమసాని ఏం చేస్తున్నావు? అచ్చెన్నాయుడు కొడుకు ఒక ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు, ఏం చేస్తున్నాడు? మాట్లాడరా. ఒకడు కేంద్ర మంత్రి, ఒకడేమో క్యాబినెట్ మినిస్టర్, ఒకడేమో మామూలు సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్. అసలు మాట్లాడే దమ్ము లేదు, మాట్లాడే సినిమా లేదు, బాధ్యత లేదు ఒక్కడికి. కేంద్రం ఢిల్లీకి వెళ్తే అవుతుంది కదా పని, ఢిల్లీకి వెళ్తే అవుతుంది. అవదు. లేదు, మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రతాప్ అప్పారావు గారి తరఫున. 4 కాదయా, ఈ ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తున్నాం, నూజివీడు ఎమ్మెల్యేని. చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే లాగా 4 రూపాయలు అక్కర్లేదా, 2 రూపాయలు పడే ఛాలెంజ్ చేస్తాం. 2 రూపాయలు నూజివీడు రైతులకు తీసుకురా కేజీకి. 4 అక్కర్లా మాకు, 2 తీసుకురా, చూస్తాను నీ సరుకు సత్తా ఏంటో. ఎందుకోసం? ఎవడి కోసం? నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తే ఓట్లు వేసిన ఎందుకు? వీళ్ళకి ఎందుకు ఈ సోపు? ఎందుకు? ఇవాళ మనం ఎన్ని మాట్లాడుకున్నా, గొంతెత్తి మాట్లాడకపోతే, గొంతు గట్టిగా అరవకపోతే మీకు కూడా మొక్కజొన్న చేనేస్తున్నారు కదా చాలామంది ఇక్కడ. అచ్చోసిన ఆంబోతు మీ చేలోకి వస్తుంది, ఏం చేస్తారు? తన్నకరా అనరా ఏమన్నా బాగా ముతకోళ్ళు అయితే కనుక ఈ దున్నపోతు సావా మా చేలోకి వచ్చి అంటుందని చెప్పని ఎంపడబడుతూ ఉంటారు. అంటే భగవంతుడి పేరు చెప్పి శంకు చక్రాలు వచ్చేసి వదిలినా కూడా 6 గాలం కష్టపడి పండించిన పంట చేలో పడితే అటువంటి దున్నపోతునే మనం వదిలిస్తాం, విడిగా దండం పెట్టుకుంటాం, చేలోంచి బయటికి పొమ్మంటాం. అట్లాంటిది మీకు సేవ చేస్తాను, మీ ఇంట్లో పనోళ్ళలాగా ఉంటాను, మీరు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి తలుపు తడితే తలుపు తీస్తాను, హలో అంటే హలో అని వచ్చేస్తాను. 100 కబుర్లు చెప్పి వాళ్ళ ఇంత కష్టం వస్తే నూజివీడు అంటే మామిడికి పేరున్నటువంటి, అంటే నూజివీడు అంటే మామిడి అంటే నూజివీడు. ఆ స్థితి నుంచి ఎప్పటికీ నూజివీడులో
మామిడికాయ చెట్టు ఉండని స్థితి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే అనేవాడు, ఎంపీ అనేవాడు కనీసం అడ్రస్ లేకపోతే, కనపడకపోతే, రైతుల గురించి వచ్చి ప్రభుత్వం దగ్గర గట్టిగా పోట్లాడకపోతే, అంత మీకు బాగా డ్రగ్స్ తీసుకుంటాం అనేది అలవాటు ఉంది. డ్రగ్స్ కోసమే మీరు ఉంటారు. దాంట్లో మత్తు ఉంది, గమ్మత్తు ఉంది. మీకు రిజైన్ చేసేయండి. జాగ్రత్తగా వాటిలోనే ఆ డ్రగ్స్ తీసుకుంటానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తా తిరగండి. మత్తుగా గమ్మత్తుగా తిరగండి. ఎవడు కాదంటాడు. కానీ ఓటేయించుకునే వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా, రైతాంగానికి సమస్య కూడా కాదు, ఇది అంటే బతకటమా జీవన్మరణ సమస్య, బతకటమా చావటమా, చెట్టు నరికేయటమా చెట్టు ఉంచటమా, ఇంత జీవన్మరణ సమస్య కొట్టుమిట్టాడుతుంటే కనీసం మనం ఎన్నుకున్న వాళ్ళు రాకపోవటం అనేది మనందరి దౌర్భాగ్యం కాదా? ఈ నూజివీడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం దౌర్భాగ్యం కాక ఇంకేంటి మనకి? దౌర్భాగ్యమే కదా. 100% దౌర్భాగ్యం అయితే ఇవాళ గట్టిగా నేను అందరిని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, రేపు ప్రతాప్ అప్పారావు గారితో పాటుగా కడుపు మండిన రైతు ప్రతి ఒక్కరు కూడా, లేదా రైతు పట్ల సానుభూతి ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు ఏలూరు కలెక్టరేట్కి తరలి వెళ్ళండి. మనం లోపలికి వెళ్ళాల్సిన పని లేదు. మన బలం చూస్తే రాజకీయ నాయకుడు దడిచేది. ఆడి ఎంత లావు ఎత్తు ఉన్నా, ఎంత అధికార మదంతో ఉన్నా, జన బలం చూసి జనం గుమిగూడితే, జనం గొంతెత్తి అరిస్తే ఎంతటి వాడైనా సరే బెదరాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ బలాన్ని చూపించాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైంది. అలాగే మామిడి రైతుకి అండగా మీరు ఉండాల్సిన సమయం వచ్చిందని చెప్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు వస్తున్నారు విజయవాడ. ఖచ్చితంగా నూజివీడు ప్రాంతంలో మామిడి, మొక్కజొన్న, లేదా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతాంగం పడుతున్నటువంటి సమస్య కానీ, కోకో పర్లేదు కొద్దిగా తేరుకుందని, ఆక్వా, రొయ్యల చేపల మేతల దోపిడీ, మేత కంపెనీల దోపిడీ, వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి తక్షణమే చెప్పి వారిని దీన్ని ఏదో రకంగా ఈ ప్రభుత్వం మెడలోంచేదానికి, ఈ ప్రభుత్వాన్ని వంగదీసి రైతాంగానికి అండగా ఏదో ఒక నిర్ణయం తీసుకునేదానికి చర్యలు చేపట్టమని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారిని చెవిలో కూడా రేపు మధ్యాహ్నానికే ఆయనకి చెప్పడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఇక మనలో చాలామంది అక్కడ మాట్లాడారు. అప్పారావు గారు అనుకుంటా, పచ్చ చొక్కాలు కనబడుతున్నాయా రోడ్డు మీద అని చెప్పాను. ఆయన పచ్చ చొక్కా చాలా తక్కువ మంది వేస్తారు. పచ్చ చొక్కాలు ఊరికి ఎలక్షన్ రోజు వేస్తారు. కానీ ఈ ఎలక్షన్లకి మొన్న 2024 ఎలక్షన్స్కి పసుపచ్చ తుళ్ళు విపరీతం, అసలు మామూలుగా కాదు. మన కోటేసినోడు కూడా పసుపు తుండేసేసుకుని తిరిగాడు. దడిసి ఎందుకు వచ్చింది, కొడతారే వాడు కొడతాడు వీడు కొడతాడేమని. ఏం బజార్లో దొరికేదే కదా పసుపు తుండు, తీసుకుని ఒక తుండేసుకుంటే పోయిందే. ఒక 6-7 నెలలు అసలు ఎవడ కనిపడినా బజార్లో పసుపు తుండేసి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ పసుపు తుండి కనపడతలేదు, పసుపు తుండి కనపడతలేదు. ఎర్ర తుండు ఒకటి ఉంది, ఎర్ర తుండు కనపడతలేదు. ఈ 2 తుండ్లు కనపడలేదు. నిజంగా మనం ఓడిపోయాం. 11 సీట్లే వచ్చినాయి. సరే ఎందుకు వచ్చినాయో తర్వాత అంటే ఆ లెక్కల తర్వాత మాట్లాడుకుందాం. ఎవరు మహత్యమో ఏంటో తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే లెక్క అయితే అదే కదా ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చింది. కానీ పదవి పోయినా, అధికారం పోయినా, పోవటం కూడా దారుణంగా మనం మిగిలిన జగన్ మనుషులు, జగన్ జెండా మోసేవాడు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు. గర్వంగా తలెత్తుకుని పొగరగా తిరుగుతున్నాం, మనం పొగరగా బతుకుతున్నాం. కానీ జెండా మోసిన వాళ్ళు 2 తుండోళ్ళు ఉన్నారు చూసారా, ఎర్ర తుండు పచ్చ తుండోళ్ళు. కాదు, వినండి ఒక మాట. పాపం ఎర్ర తుండోళ్ళకి వచ్చిన కష్టం పగవాడి కూడా రాకూడదు. అసలు వీళ్ళేమో పచ్చతుండోళ్ళేమో కొడుతున్నారు, తిడుతున్నారు, పొలాలు లాక్కుంటున్నారు, కేసులు పెట్టించి లోపలేస్తున్నారు, కొట్టి ఇళ్ళకెళ్ళి కొట్టి కాళ్ళు పట్టించుకుంటున్నారు. 2 ఏళ్ల నుంచి నరక యాతన అనుభవిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు లేచి వచ్చి నిద్రలోంచి ఆయన మాట్లాడతాడు, ఇప్పటికీ మీరు పడుతున్న బాధలన్నీ నేను గమనిస్తున్నాను, నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, చూస్తాను, మంచి నిర్ణయం తీసుకుంటాను. అది ఇవాళకే. మళ్ళీ రేపంటాడు మనందరం 15 సంవత్సరాలు చంద్రబాబును మొయ్యాల్సిందే అని మాట్లాడతాడు. నిజంగా నేను చేయడానికిలా మొన్నటిదాకా ఒక గవర్నమెంట్ పోయిన ఒక 6 నెలలు నాకు కూడా అసలు వాళ్ళ మీద చాలా కోపంగా ఉండేది. చూస్తే జాలేస్తుంది. పగవాడికి కూడా రాకూడదు ఇటువంటి పరిస్థితులు, ఈ దుస్థితి అని చెప్పని. పసుపు తుండోళ్ళు ఉంది, పసుపు తుండి తీసేశారు. ఎందుకు తీసేశారు? అప్పుడేమో విపరీతంగా అసలు కాలు రెక్కరేసుకుని అసలు నేల మీద ఎవరు నడవల, సందుకి స్కూటర్కి ఫ్యాన్ కడతాం, ఈడ్చుకెళ్తాం, అవి ఫోటోలు తీసి పెట్టడం. ఊరేగింపు గెలిస్తే ఒకరోజు ఊరేగుతారు, కానీ ఊరికి వార్డుకి సందుకి ఊరేగింపు. మన ఇళ్ళ ముందు డీజే పెట్టడం, మన ఇంటి ముందు ఆ వయసు వైలేయటం, మన ఇంటి ముందు వంకాయ బాంబులు వేయటం, డామ్ డమ్ అని పేలటం, ఏమండి ప్యాన్ నేలకేసి కొట్టడం. సరే ఇవన్నీ చేశారు. ఇవాళ ఏంటంటే తుండు తీసేసి వాళ్ళ బాధ ఏంటంటే, మీరు కూడా వాళ్ళని ఏమి ఎకిలిగా అంటే బయట మాట్లాడదు, ఎంత బాధలో ఉన్నారంటే వాళ్ళకి పని వచ్చినా కూడా చిల్లర కొడితే కానీ పని అవ్వట్లేదు. ఎమ్మెల్యే చుట్టూ 4-3 ఉంటున్నారు, పిఏనో ఎవడో కూడా. ఎంఆర్ఓకి ఫోన్ చేస్తారు ఫస్ట్ కొత్తలో, మన స్పీడ్ మీద ఉంటుంది కాబట్టి బ్యాటరీ వేసాం, మీరు పొలం కాడికి వెళ్తూ ఉంటారు, మామిడి తోటకో దొన్న చేనుకో, టార్చ్ లైట్లో బ్యాటరీలు వేస్తే వేయంగానే అసలు మీరు ఇక్కడ ఈ రోడ్డు మీద ఉంటే చేను గట్లోంచి ఆ చివరికి ఎవడరా అని అంటూ ఉంటారు, ఇక్కడి నుంచే అవతల గట్లు ఎవడున్నాడు అని చెప్పని. 4 రోజులు అవ్వగానే అసలు మామూలుగా ఈ రోడ్డు మీద ఆ రోడ్డు పక్కన రబ్బీస్ కూడా కనపడదు, బ్యాటరీ వీక్ అయిపోద్ది. ఆయన ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు అంటే మొదటాడు అలాగే సార్ అంటే వారం అయిపోయింది, ఫోన్ ఎత్తారు. ఏంటి ఆర్ఐ గారు మీ ఎంఆర్ఓ ఫోన్ ఎత్తాడు ఏంటి, ఏం కావాలి సార్ చెప్పండి సార్, నాకు చెప్పండి సార్, అయిందే ఉందంటే. వారం అవుద్ది, ఆర్ఐ ఫోన్ ఎత్తారు, విఆర్ఓ ఫోన్ చేస్తారు, మీకెందుకు సార్ నాకు చెప్పండి సార్. 3వ వారం అయిపోయింది, ఇక మామూలుగా విఆర్ఓ కూడా ఫోన్ ఎత్తారు. ఫోన్ చేసి గట్టిగా లేకపోతే ఆఫీస్కి వెళ్తాడు ఆవేశంగా. మరి డబ్బులు ఖర్చు పెట్టాడు, ఒక్కొక్కడు బోళం డబ్బులు ఖర్చు పెట్టారు కదా, అప్పు సప్పు తెచ్చేశారు. ఫారెన్ నుంచి బోళ్ళని డబ్బులు వచ్చినాయి, డాలర్లు. ఇప్పుడు డల్లాస్ ఉంటుంది లేదా కెనడా ఉంటుంది, అక్కడ ఏం చేస్తారు, అందరు కలిసి కూటమి, ఎర్రతుండు పచ్చుతుండు అందరూ కలిసి భోజనం. మనందరం మన ఊళ్ళోకి తలొక $2 $3 వేసుకొని అమౌంట్ చాలా వేసుకుంటాం. అవన్నీ కలిపి ఒకడు మా మామయ్య కొడుకో బాబాయ్ కొడుకు ఉంటాడు, పంపించి ఇక్కడ అరే మన ఊళ్ళో హైదరాబాద్లో బెంగళూరులో మెడ్రాస్లో ఎవడెవడున్నాడు అందరికీ బస్సులు పెట్టేసేయండి, డబ్బులు మేము పంపించేస్తున్నాం. వీళ్ళు బస్సులు పెట్టదు. ఇప్పుడు వీళ్ళందరికీ ఈ బస్సులు పెట్టిన వాళ్ళకి, బస్సుల్లో వచ్చిన వాడికి మొత్తం అందరికీ మొత్తం దిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫోన్ చేయగానే కుదరదా, ఎమ్మెల్యే గారు చెప్పాలి, ఎమ్మెల్యే పిఏ చెప్పాలి, అసలు ఈయన పట్టించుకోడు. ఎస్ఐ దగ్గరికి వెళ్తే కుర్చీ చేయడు. మనమన్నా కుర్చీ అయిపోతే ఏంటా కుర్చీ ఎస్ఐ లేదా ఏంటా అని మాట్లాడతాం. ఏం చేస్తావు, అరెస్ట్ చేస్తావా, వేసుకో లోపల అని మనం తెగించి మాడతాం. వాళ్ళు అరెస్ట్ చేసుకోమనలేరు, కుర్చీ అడగలేరు. సార్ అంటుండే, సార్ లే అంటుంటాడు. ఇవాళ వాళ్ళ పరిస్థితి.
నేను గమనిస్తున్నా, రాష్ట్రంలో పచ్చతుండుకి నికాల్స్గా పనిచేసి డబ్బులు పెట్టి ఎదురు పెట్టి బ్రోకర్లకు తప్పితే ఇంకా నిజాయితీగా పనిచేసిన ఏ పచ్చ చొక్కా వాడికి, పచ్చ జెండా వాడికి, ఈ పచ్చ పిల్లవాడికి, ఎవడికి కూడా అందరికీ కూడా మానసిక వేదనే. ఈ అమ్మాయి ఇట్లాంటి బ్రోకర్లు కానీ పెట్టుకుని నేను నడుపుతున్నారా బాబా, అయిపోయింది మన పరిస్థితి. ఎందుకు వచ్చిందా ఈ మధ్య? మనం ఎందుకైనా మంచిది ఆ జగన్ మనుషులతో శుభ్రంగా, ప్రతాప్ నాయన మనుషులతో నమస్కారం పెట్టామని, బాగున్నావా అని పిలుద్దాం, పెళ్లికి పిలుద్దాం, మన ఇంట్లో భోజనానికి పిలుద్దాం, పెళ్లికి పిలుద్దాం, మన ఇంట్లో ఓణీల ఫంక్షన్కి పిలుద్దాం. ఎందుకు వచ్చిన మనకు తగ్గు ఎందుకు రా బాబు, వీళ్ళు దొంగనాకులు నేను నమ్ముకుని మనం అయిపోయాం. సొమ్ము పోయింది, శని పట్టింది, ఆఫీస్కి వెళ్తే లేదు, ఎస్ఐ దగ్గరికి వెళ్తే లేదు. కొత్తలేమో మన ఇంట్లో బాంబులు వేశారు. గెలిచింది 4వ తారీఖు, జూన్ 4వ తారీఖున ఎలక్షన్ అయింది, ఊరేగింపు అయిపోయింది. అసలు జూలై ఆగస్టులో కూడా ఊరేగింపు, ఇంట్లోకి బాంబు వేయటం, దొడ్డోకి బాంబు వేయటం. ఇప్పుడు మెల్లగా వచ్చి ఎందుకు వచ్చినా బాబా ఆయన మావలేదు బాబా, మా ఇంటికి రా, నువ్వు తప్పకుండా రావాల్సిందే, నువ్వు ఎట్టి బస్సులో నువ్వు రాకపోతే కుదరదు, నువ్వు రావాల్సిందే, పిన్ని వదిన అక్క నువ్వు కూడా రావాల్సిందే, మీ ఇద్దరు రావాల్సిందే, మా పిల్లల్ని దీవించి వెళ్ళాల్సిందే. అంటే ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. అక్కడికి వెళ్తే బ్రోకర్ల రాజ్యం ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యేని అంటలేదు, మళ్ళీ కోపం తెచ్చుకోబాకండి, మీ ఎమ్మెల్యే గారు, ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా బ్రోకర్ల రాజ్యం. తిరుపతి టికెట్లు కూడా అమ్ముతున్నారు 30,000 రూపాయలకి. మీ ఇష్టం, 175 నియోజకవర్గాల్లో మీ ఇష్టం వచ్చిన ఆఫీస్కి వెళ్ళండి, తిరుపతి లెటర్ 30,000 ఏందో ఇచ్చేవాడు ఎవడున్నాను చూసుకోండి. మనం అంటే ఏమవుతుంది, మనకేం అధికారం లేదురా, మనం అంటే ఫ్రీగా వెళ్తాం, డబ్బులా పడి 30 అంటే ఇచ్చేసేయండి రా, తెచ్చేయండి అన్నారు. ఈడే 30 ఇవ్వలేడు, ఎందుకంటే 3 లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు కదా ఎలక్షన్కి. 3 లక్షలు వదిలి 30 ఇవ్వలేడు, మానసిక బాధ, తిరుపతి వెళ్ళలేడు, ఎర్రతుండి వెళ్ళలేదు, పసుపు తుండి వెళ్ళలేదు. ఎవడంటే బులుగు తిండి మాత్రం 30 కొడుతున్నా వెళ్ళిపోతాం తిరుపతి. మనకేమైంది, గవర్నమెంట్ మంద కాదు, పని అవుతుంది, లక్ష్మీదేవితో పని అవుతుంది, లక్ష్మీదేవి కొట్టి పని చేసుకుందాం. మనకేం, వాళ్ళకేంటంటే ఇవ్వలేరు, వెళ్ళలేరు, ఎవరికి చెప్పుకోలేరు. కాబట్టి రాబోయేది జగన్మోహన్ రెడ్డి కాలం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మామిడి రైతులకి మరొకసారి చెప్తున్నా, కష్టాలని పళ్ళ బిగున భరించండి. ఇలాంటి జంపింగ్ జపాంగ్లో లేకపోతే ఇట్లాంటి వంచన చేసేటువంటి దగాకోరు ముఖ్యమంత్రులు నమ్ముకున్నాం, మోసపోయాం. దానికని చెప్పి దగా పడ్డామని చెప్పని నూజివీడికి బ్రాండ్గా ఉన్నటువంటి మామిడి చెట్టును నరకబాకండి, మామిడి చెట్టుని కాపాడండి. 3 సంవత్సరాలు ఈ పనిగా తోట కాకపోతే ఇంకో పని చేసి బతుకుదాం. మనకంటూ జగన్ వస్తాడు, ఈ రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వస్తాయి. కాబట్టి రాష్ట్ర రైతాంగం, మామిడి రైతాంగం, మొక్కజొన్న రైతాంగం, మీరు మామిడి చెట్లు కొట్టబాకండి. మొక్కజొన్న రైతులు కానీ, వరి రైతులు కానీ, లేదా ఆక్వా రైతులు కానీ విషం తీసుకోబాకండి. చావు మనకు శరణ్యం కాదు, పోరాటమే మనకు శరణ్యం. పోరాడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చే వరకు కూడా పోరాడదామని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మీతో మాట్లాడేటువంటి విషయాలు చెప్పేటువంటి, లేదా మీరు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మీ అందరి ప్రీతమ నాయకుడు, కాబోయే శాసనసభ్యుడు, 2029 ఎమ్మెల్యే మేఘా ప్రతాప్ అప్పారావు నాయ, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై జగన్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రైతన్నలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ముఖ్య అతిథులు పేరు నాని గారు, దూల నాగేశ్వరరావు గారు, విజయరాజ్ గారు,
మరి అలానే వైస్ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు రైతన్నకి ఎన్ని కష్టాలు మరి నా కళ్ళతో చూడడం జరిగింది, వినడం జరిగింది. అసలు నూజివీడు అంటేనే మరి మామిడి ప్రపంచవ్యాప్తంగా సినిమా పాటల్లో కానివ్వండి, కవితల్లో కానివ్వండి, నూజివీడు అంటేనే మామిడి పళ్ళు. మరి ఈరోజు రైతులు ఆ పంట చెట్టులు నరికేసే పరిస్థితికి వచ్చేదంటే అది చాలా బాధాకరం. మరి మొన్న నేను చింతలపూడిలో మరి మొక్కజొన్న రైతుల్ని కలవడం జరిగింది. వారి బాధలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. మరి ఇక్కడున్న మొక్కజొన్న రైతులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అసలు మరి గిట్టుబాటు ధరే లేకుండా పోయింది. మరి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఏం చేస్తుంది? ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇక్కడ మంత్రి గారు ఏం చేస్తున్నారు? మరి ఓడిపోయినా కూడా మరి ప్రతాప్ అప్పారావు గారు ఆయనకి ఎందుకు అని వదిలేసేయచ్చు, కానీ ఆయన దీనివల్ల ఇక్కడి నుంచి ఒక సౌండ్ బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి అది అంతా తెలియాలి, దానివల్ల మీకు మంచి జరగాలని చెప్పి ఆయన కష్టపడుతున్నారు. ఈ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న మంత్రి గారు ఏంటి, ఆయన ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారండి ఆయన? మరి ఇక్కడ ఎంపీ గారు ఏ ఊరు నుంచి వచ్చారు? మరి ఆయనకి మరి వాళ్ళకి ఏం జవాబుదారీ? ఎవరికి జవాబు చెప్పుకోవాలి? వాళ్ళు ఎవరికి జవాబు చెప్పుకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ ఉన్న కొండల్ని పిండి చేసుకుంటారు, ఏజెంట్లను పెట్టుకుని వసూళ్లు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. మీరేమైపోతే వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి ఏం పట్టదు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఏ ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా కూడా మనందరం కలిసికట్టుగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని అలానే ప్రతాప్ అప్పారావు గారిని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకుని రేపొద్దున్న మన కోసం ఉండే లీడర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గత ప్రభుత్వంలో ఎలా ఉండేదో అంటే, కృష్ణా జిల్లాలో ధాన్యం రంగు మారింది. అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా మా నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఉండేవారు. అప్పుడు పేరు నాని గారు ఫోన్ చేసి ఇట్లా రంగు మారిన బియ్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, అది తీసుకోవట్లేదంట అంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన వెళ్ళి ఆ బియ్యం ఆ ధాన్యం అవి కొనే వరకు ఆ ధాన్యాన్ని తీసుకుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అప్ చేశారు. అది ఒక నాయకత్వ లక్ష్యం. మరి ఈరోజు ఎవరెవరు పట్టించుకుంటున్నారు? ఏమంటే అమరావతి 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 అంటున్నారు. అక్కడ ఏముంది? ఏమీ లేదు. అమరావతి బాగుపడితే మన జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందా? రాష్ట్రం అంతా బాగుపడాలంటే ప్రతి ప్రాంతంలో డబ్బు రొటేషన్ అవ్వాలి. ప్రతి ప్రాంతంలో అందరూ బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ కేవలం అమరావతిలో డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ వేసేస్తే మన రాష్ట్రం బాగుపడదు. ఇంకా వెనక అప్పుల పాలవుతాం. ఆ అప్పులన్నీ మన నెత్తి మీదే పడతాయి, మీ నెత్తి మీదే పడతాయి, మా నెత్తి మీదే పడతాయి తప్ప మన రాష్ట్రం మాత్రం బాగుపడదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు ఎవ్వరూ సంతోషంగా లేరు. రైతులు సంతోషంగా లేరు, వ్యాపారస్తులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు. వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, ఏమీ లేదు. కేవలం అప్పులు చేయడం, వాళ్ళ బిల్లులు వాళ్ళు ఇచ్చుకోవడం, దాంట్లో పర్సంటేజీలు తీసుకోవడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి బిల్లు ఇచ్చుకోవడం తప్ప, పర్సంటేజీలు తీసుకోవడం తప్ప, వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప ప్రజల్ని మాత్రం గాలికి వదిలేశారు. ఏ వర్గంలో సంతోషంగా లేదు ఈరోజు రాష్ట్రంలో. మళ్ళీ దానికి తోడు పెట్రోల్ రేట్లు పెంచారు.
మళ్ళీ రేపు ఇంకా ఇబ్బందులు పడతాం మనం. ఈ పెట్రోల్ రేట్లు పెంచడం వల్ల, గ్యాస్ రేట్లు పెంచడం వల్ల కానివ్వండి, అన్నీ పెంచి ఎన్నో ఇబ్బందులు. మరి ఈరోజు చూశాను, ఒక మంత్రి గారు సెక్రటేరియట్ నుంచి విజయవాడలో ఆయన ఇంటికి సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కరోజే షో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఏమైంది? ఏమీ లేదు. ఒకరోజు షో చేస్తారు, ఆ షోని అలా నడిపించడానికి ట్రై చేసి ప్రజల్ని మాయలో పెడదామని చూస్తారు. రేపొద్దున మనం మాత్రం కలిసికట్టుగా రేపు మరి ప్రోగ్రాం చెప్పినట్టు కలెక్టరేట్లో మీరందరూ కూడా పాల్గొనాలి. అలానే మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని మంచి జరుగుతాయి కాబట్టి మీ అందరూ ప్రతాప్ అప్పారావు గారికి మరి నాకు తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ విజయరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రైతన్నల ఆవేదన చూసి, రైతన్నల గుండె బరువెక్కిన గుండెతో రైతు కంట కన్నీరు పెట్టే దుస్థితిని చూసి మన నూజివేడు పెద్దలు ప్రతాప్ అప్పారావు నాయుడు గారు ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అన్నట్టు పెద్దలు పేరు నాని గారిని, జోగి రమేష్ గారిని, డిఎన్ఆర్ గారిని, కారుమూరి సునీల్ గారిని వీళ్ళందరినీ పిలిచి ఈ సందేశాన్ని ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చేరాలి అనే ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. తప్పకుండా ఇది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది. ఆయన అడుగు పెడితే తప్ప ఇక్కడ నాయకులు ఉలుకు పలుకు ఉండదు. ఆయన అడుగు పెట్టినప్పుడు ఇక్కడ ప్రభుత్వం గజగజలాడద్ది, ప్రభుత్వం మెడలు వంచినట్టు అవుద్ది. ప్రభుత్వం తప్పకుండా రైతులకి సముచిత న్యాయం చేస్తుందని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతాప్ నాయుడు అప్పారావు గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, పెద్దలందరికీ పేరు నాని గారికి, డిఎన్ఆర్ గారికి, సునీల్ గారు అందరికీ, పెద్దలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతన్నలందరికీ కూడా మీరు అధైర్యపడవద్దు, మన పెద్దలు ఉన్నారు, తప్పకుండా దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలోకి వచ్చి ఆయన అడుగు పెడితేనే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుందనే ఉద్దేశంతో ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మరొకసారి మన ప్రతాప్ అప్పారావు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతన్నలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దోలో నాగేశ్వర గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం నేను రైతుగా చెప్తా. సార్, పెద్దలందరూ ఉన్నారు, మేము కోరుకునేది ఒకటే, రైతుల తరపున నేను మామిడికాయ రైతుని, వ్యాపారస్తుడిని కూడా నేను రెండేపులా. గత 20 సంవత్సరాల్లో మంగు వచ్చింది, తుఫాన్లు వచ్చి మామిడికాయ సగం రాలిపోయినా ఇంత లాస్ పడిన సంవత్సరం ఎక్కడా లేదు. ఎందుకంటే రైతులు ఉన్నారు. 95లో అతి భయంకరమైన తుఫాన్ వచ్చిందండి. మే నెలలో వస్తే మొత్తం కాయలు రాలిపోయి చెరువుల్లోకి వెళ్ళిపోయింది. అయినా సరే ఈ లాస్ చూడాల. నిరుడు ఈ ఏడు వచ్చిన లాసు, ఆ ఏడు 75% మామిడికాయ రాలిపోయినా సరే సగాలు సొమ్ములు చేశాం. ఈ ఏడు 25 లక్షలు కొన్న రైతుకి 40 లక్షలు పోతుంది. 1,00,00,000 కోటి రూపాయలు కొన్న అతనికి 1,50,00,000 పోతుంది. ఎందువల్లంటే మీరు చేయాల్సింది, ఏ వ్యవసాయ మినిస్టర్ ఎవరున్నా సరే ఏ పంట ఏ టైంలో పండుతుంది, ఎన్ని హెక్టార్లో పండుతుంది, సంబంధిత అధికారులతో రికార్డు తీసుకొని ఆ పంట దిగుబడి ఏంటి, అది ఎక్కడ తీసుకెళ్తే మార్కెట్ అవుద్ది, ప్రభుత్వం అనే వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే ఈ గతి మనకు పట్టదు. మామిడికాయ
జ్యూస్ ఫ్యాక్టరీలకి ఇవాళ అక్టోబర్లో పోతుంది. బోల్డ్ అంతమంది మనకి కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు హార్టికల్చరల్. వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో ఈ పూత, ఈ తెగులు, ఈ పంటకి ఈ మందు కొట్టాలి. వాళ్ళు ఆఫీసులోనే కనపడరు. మనం వెళ్తే వాళ్ళు మనకి చెప్పడం కాదు, అది పోతుంది. తర్వాత సంబంధిత మినిస్టర్ గారు పల్పు ఏ ఏరియాలో పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇప్పుడు మనం నాని గారు చెప్పారు, మాజీ మినిస్టర్ గారు, ఆ పల్పు ఎక్కడికెక్కడికి వెళ్ళాలి. టాండర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎంత కొంటారు, వాళ్ళు ఎంత కొనగలరు, వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ స్టేట్లకు అమ్ముతారు. ఇప్పుడు అలాగే ఫ్యాక్టరీలు ఉన్నాయి, దుబాయ్ ఇతర కంట్రీస్కి అమ్ముతారు. జ్యూసు స్లైస్ ఉంది, గుజరాత్ నుంచి మళ్ళీ అయ్యి దుబాయ్ కంట్రీస్కి వెళ్తుంది. ముక్కలు అన్నీ ఇతర దేశాలకు వెళ్ళాల్సిందే మామిడి. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే ఇవాళ ఉన్న పరిస్థితి, ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎకరాకి మంగుకి ఎప్పుడు 2006లో మంగు వస్తే ఎకరాకి 3000 మంగు డబ్బులు పడి. ఇవాళ పట్టించుకునే నాదుడు లేడు. రైతు పరిస్థితి దయానికం. ఇవాళ కలెక్టర్ కాయ టన్ను 4000కి వద్దనే పరిస్థితి. ఎవరు కూడా కోత కూలి, ట్రాక్టర్ కిరాయి 2000, కాపలా ఖర్చు 2000 అవుతుంది. స్ప్రేయింగ్లు, కింద మందులు కూడా లాసే రైతుకి. కొన్నవాడు ఇంకెట్లాగానే పోయాడు. ఈ విధంగా మీరందరూ పెద్దలు ఉన్నారు. రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎలాంటి, నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా, 2004లో ఇదే కలెక్టర్గా 24,500 రూపాయలు కాటా మీద క్యాష్ ఇచ్చుకున్నాం. ఇవాళ 4000కి 6 నెలల అప్పు అడుగుతున్నారు. టాటర్ ఫ్యాక్టరీ వాళ్ళు 6 నెలల అప్పు. పోనీ 6 నెలల కన్నా గ్యారంటీ డబ్బు ఇస్తారండి. నాన్నగారు చెప్పినట్టు మేము అడుగుతున్నాం. సర్లే ఆడి మీద ఉంటే ఎప్పటికప్పుడు వసూలు చేయొచ్చు. ఏమైనా ఇస్తానన్నాగా తోలుతా తోలండి, లేకపోతే లేదు. 6 నెలలకు కూడా ఇష్టపడి కాయిస్తానని చూస్తుంటే 6 నెలలకు కూడా గ్యారంటీ లేదు. నిరు డబ్బులు నూజివేడి మీద 4 నుంచి 5 కోట్లు ఇవ్వాలి ఫ్యాక్టరీలు, టాండర్ ఫ్యాక్టరీల వాళ్ళు. ఇప్పటికి ఇవ్వాల, మళ్ళీ 6 నెలలకు అడుగుతున్నారు కొత్త కాయలు. ఇలాంటి పరిస్థితిలో ఉంది. అందరూ పెద్దలందరూ మీరందరూ గమనించి మామిడి, మొక్కజొన్న ఏ రైతుకైనా సరే ప్రభుత్వాలు పట్టించుకుని దాన్ని సేల్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు దోల నాగేశ్వరరావు గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నూజివీడు నియోజకవర్గ స్థాయిలో నూజివీడు ముద్దుబిడ్డ, మీరందరూ గౌరవంగా పిలుచుకునేటువంటి పెద్ద అయిన నాయన బాబు గారి నాయకత్వంలో ఈరోజు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వెళ్ళినటువంటి పేరు నాని గారు, అలాగే మరో మాజీ మంత్రి గారు గౌరవనీయులైనటువంటి జోగి రమేష్ గారు, అలాగే నాతోటి సహచర చింతలపూడి ఇన్ఛార్జ్ అయినటువంటి కంబం విజయరాజు గారు, ఏలూరు జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి యువ నాయకుడు మరి సునీల్ కుమార్ గారు, వేదిక పైన ఆశీనులైనటువంటి నూజివీడు నియోజకవర్గ స్థాయిలో మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీడీసీలు, అలాగే రాష్ట్ర స్థాయి, నియోజకవర్గ స్థాయి పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు నాయకులు, ఈ వేదిక పైన రైతు సమస్యలపైన, మామిడి సమస్య పైన, అలాగే మొక్కజొన్న సమస్య పైన కూడా చక్కని విషయాలు చర్చించి రైతుల వేదన, రైతుల బాధలు కూడా విడదీసి చెప్పి అర్థమయ్యేలాగా ఈ మొద్దు ప్రభుత్వానికి వినిపించేలాగా ఈ గోడు చక్కగా తెలియజేసినటువంటి రైతన్నలు, మరి ఎదురుగా ఆశీనులైనటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై మన నాయన బాబు గారికి మేమంతా నీకు అండగా ఉన్నామన్నా,
నియోజకవర్గ స్థాయిలో జగనన్న పాలన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచే మొదలవుతుందన్నట్టుగా మీరు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు మీ అందరికీ కూడా నేను పేరు పేరున మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సమస్యలపైన పోరాటం అనేది ఒక ధీరుడు చేసేటువంటి కార్యక్రమం. ఆ వీరుడు ధీరుడు ఎవరనేది నేను వేరేగా చెప్పవసలా. ముందుగా ఆయనే మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి నా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, నా రైతన్న బాధలు నేను చెప్పుకోవాలి. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, ప్రభుత్వం మేల్కొని కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ద్వారా నా రైతన్నలకు న్యాయం జరగాలని ఆయన వాణి ముందుగానే వినిపించాడు మీ వీరుడు. ఇంకా నేను వేరే చెప్పవసరంలా. అందుకనే ఆయన పెద్ద ఆయనగా మనం పిలుచుకుంటూ ఒక గౌరవంగా ఈ నియోజకవర్గ స్థాయిలో ఈ నియోజకవర్గంలో అందరూ కూడా గౌరవింపబడేటువంటి వ్యక్తే మన నాయన బాబు గారు. కనుక ఈరోజు మామిడి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందుల్లో చక్కగా మన గౌరవమైనటువంటి పెద్దలు మన మంత్రివర్యులైనటువంటి పేరు నాని గారు అయితే రైతుకు ఉండేటువంటి ఆ రైతు సమస్య తోటగా మామిడి తోట అంటే ఆ పూత దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ పై వచ్చేటువంటి రోగాలు క్రిమికీటకాలు ఏం వాడుతున్నారు, వాడితే ఏం ఇబ్బందులు అవుతున్నాయి, ఎన్నిసార్లు ఇంతకుముందు పూర్వం వాడేవాళ్ళు ఇప్పుడు ఎన్నిసార్లు వాడవలసి వస్తుందో కూడా చక్కగా ఆయన చెప్పారు వివరంగా. అంటే ఇందులో రైతన్నలు చెప్పినటువంటి మాటల్లో తీసుకుని మీకు నిజంగా 100% కూడా 100% కూడా ఇది నిజమైనటువంటి వార్త చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే ఆయన కూడా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారో కనీసం ఆ శాఖ మంత్రికి ఆ ముద్దు నిద్రన్న పోతుందేమో కనీసం ఈ మాటలతోనే ఆయన చెప్పడం జరిగింది. ఇది యథార్థమైనటువంటి విషయం. మనం ఎన్ని రకాల వేదనతో మనం బాధలు చెప్పుకుందామని ఆలోచన చేసినా ఈ రోజున వాళ్ళకి చూస్తూ కూడా చూడటానికి కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళకి చూపు కనబట్ల, చెవులు ఉన్నాయి వాళ్ళకి కానీ మన గోళ మన రోదన మన బాధలు వినపట్ల. ఎన్ని చెప్పినా వినపడాలంటే తప్పదు. మన పెద్దలు చెప్పినట్టుగా ఈ 2 సంవత్సరాలు మరి 2.5 సంవత్సరాలు మనం ఈ బాధలు పడాలి. ఈ బాధలను కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా ఎదుర్కొని నిలబడాలి. నిలదొక్కుంటే మరో రామరాజ్యానికి శ్రీకారం చుడతాం. జగనన్న పాలన వస్తుంది. మన జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా మామిడి రైతులే కాదు మొక్కజొన్న రైతులు ప్రతి వారికి కూడా మన ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ రకంగా ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ఆ పంటకి గిట్టుబాటు ధర ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ పంట ఎక్కడైతే మరి కోవిడ్ టైంలో ఎక్కడో కడప దగ్గర నుంచి ఏరియాలో అరటి అక్కడ ఎగుమతులు అవ్వట్లేదంటే అరటి ఆంధ్ర రాష్ట్రం అంతా పంపించి రైతులను ఆదుకున్నాడు. ఎక్కడో కడప నంద్యాల ఏరియాలో ఉన్నటువంటి బత్తాయి తోటలు ఎగుమతులు అవ్వట్లేదంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పంపించి రైతులను ఆదుకున్నాడు. అంటే జగనన్న పాలనలో రైతన్న కోసం ప్రత్యేక స్థిరకరమైనటువంటి ఒక నిధిని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి నిధి నుంచి ప్రతి వాళ్ళకి కూడా మరి కొంత రేట్ ఇచ్చి ఆదుకుని రైతులను ఆదుకున్నా. అంటే ప్రతి పంట అరటి పంటను ఆదుకున్నాడు, బత్తాయి పంటలు ఆదుకున్నాడు, టమాటాను ఆదుకున్నాడు, అలాగే మామిడిని ఆదుకున్నాడు, వ్యవసాయం ఆదుకున్నాడు. ఎక్కడ ఆదుకోలేదు. ఈరోజు చూస్తే అన్నీ శూన్యమే. కనుక మనం రాబో కాలం కోసం మనం ఎదురు చూడాలి. ఇప్పుడైతే మాత్రం పోరాటం చేయాలి. పోరాటం చేస్తే పోయేదేమీ లేదు. పెద్దలు చెప్పారు కదా బానిసత్వం తప్పన్నారంటే ఈ ప్రభుత్వంలో మనం వాటిలన్నిటి కూడా ఎదుర్కోవాలి. అక్రమ కేసులు నిర్బంధంగా మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడాలు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని కొట్టడాలు భయపెట్టాలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు తగ్గాయి. ఇప్పుడు ఎందుకు తగ్గాయంటే టైం మారుతుంది. అప్పుడే 2 సంవత్సరాలు అయ్యాయి. మీకు ఒకటే చెబుతున్నా, నేను ఈ వేదికపై నుండి నేను రేపు రాబోతున్నటువంటి డిసెంబర్ 21 మన జగనన్న పుట్టినరోజు 21 పుట్టినరోజు కల్లా చూడండి. ఆ పుట్టినరోజు కార్యక్రమంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ చిత్రపటమే మలుపు తిరుగుతుంది. ఆ వాతావరణమే మారిపోతుంది. ఆ రోజు నుంచి కూడా మీ అందరికీ చేస్తా. ఎందుకంటే వేచి చూస్తున్నారు తమ్ముళ్ళందరూ కూడా.
ఎందుకు చూస్తున్నారంటే అన్న చెబుతున్నాడు మనకి ఎక్కడ ప్రశాంతంగా ఉందాం, కాలం గడుపుదాం, ఇలా చిటికేస్తే 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది, మరో 2.5 సంవత్సరాలు మనం చూసుకునేదని జగనన్న మాట మీద గౌరవంతో తమ్ముళ్ళందరూ కూడా వేచి ఉంటున్నారు. చాలా గౌరవంగా ఆయన మీద గౌరవంతో దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నా, మనల్ని రెచ్చగొడుతున్నా ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ 6 నెలలే ఇలాగ టైం ఈ కూటమి ప్రభుత్వానికి. 6 నెలలు పోయేపాటికి 2.5 సంవత్సరాల కాలం దొరుకుతుంది. మన జగనన్న పుట్టినరోజుతోటే ఇలాగ మొదలవుతాయి, డిసెంబర్ 21 తోటి. అందుకనే ఆ రోజుతో చూడండి. ఇప్పుడు వరకు కూడా మన పెద్దలు చెప్పారు, మన నాయన బాబు గారు కూడా అన్నారు, అబ్బా ఇక ఎన్నికలు అయిన దగ్గర నుంచి రోజు ఈ పచ్చకండ వాళ్ళతో చూడలేకపోయాము, ఎక్కడ చూసినా అన్నారు. ఇప్పుడు లేవు, ఇప్పటికే కాను. వేరేగా కూడా చెప్పారు మా పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు మనల్ని పచ్చగండాలు వేసి బెదిరించిన వాళ్ళు మన ఫంక్షన్లు పిలుస్తున్నారు, వచ్చి మరీ పిలుస్తున్నారంటే పిలవక ఎవరి కోసం పిలుస్తారు? మంచి కోసం ఎక్కడికైనా వెళ్ళాల్సిందే, ఎవరైనా రావాల్సిందే. జగనన్న ప్రభుత్వం అంటే అందరికీ మంచి చేసిన ప్రభుత్వం. కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయం చూడలేదు. అలా ఏది చూడకుండా చేసినటువంటి నాయకుడు చరిత్రలో మనం ఎవరన్నా చూసామా? మన జగనన్నే చూసాం. అదే పాలన, మళ్ళీ ఆ పాలన కోసమే మనం ఎదురు చూస్తాం. త్వరలోనే ఆ పాలనలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి మొక్కజొన్న రైతులు చాలా దారుణమైనటువంటి విషయం. ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఈ ప్రాంతమే కాకుండా అటు గుంటూరు జిల్లా ప్రాంతంలో కూడా ఈ మధ్యన ఎలా ఉన్నాయంటే దాళ్ళు. ఈ మధ్యనే మన గౌరవ మాజీ మంత్రి వారి పేరు నాని గారు కూడా వెళ్ళినట్టున్నారు. సార్ వెళ్ళారుగా, 3 రోజుల క్రితం వెళ్ళారు. ఎంత దారుణం అంటే రేటు రావట్లేదని ఒక గోడౌన్లో రైతులు నిల్వ చేసుకుంటే ఆ గోడౌన్ సీల్ చేసి వాళ్ళ మీద ఏమిటి అని అడిగితే SC ST కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంటే మన మాజీ మంత్రి గారి పేరు నాని గారు కూడా వాళ్ళని పరామర్శించి రావడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గం ఉంది ఈ ప్రభుత్వం చూడండి. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ప్రత్యేకంగా మామిడి రైతులు, మొక్కజొన్న రైతుల గురించి, ప్రత్యేకంగా నా రైతుల గురించి సమావేశం పెట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి యొక్క బాధలు నేను వినాలి, వారి బాధలు మీరు కూడా వినాలి, మీరు రావాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు నాయన బాబు గారికి మీ అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంటే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, నాయన బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయన బాబు గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులకి, అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ఎంతటితో ముగిస్తున్నాం. సౌండ్ పెట్టు, జనరల్ సౌండ్ పెట్టు. ఈ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా?